అందరికీ మంచి జరిగేలా ఆశీర్వదించు స్వామి. బుల్లెట్ పుష్పనే మాట్లాడుతున్నాను. ఏంటి నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసా నీకు? 23/2/1965. ఏంటి ఫోన్ పెట్టేసింది? ఏంటమ్మా నోటుకొచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నా? ఎవర్రా అబద్ధం చెప్పింది? 1965లో నువ్వు పుట్టావా? అంటే నీకు 10 ఏళ్ళు ఉండగానే నన్ను కన్నావా? కాదురా, 9 ఏళ్లకే కన్నాను. నీకెంత వయసో నాకెంత వయసో చెక్ చేయడానికి ఎవరొస్తారు ఇప్పుడు? ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు చెక్ చేయడానికి వస్తారు. అప్పుడు నువ్వు నాకంటే 2 ఏళ్ళు చిన్నదానం ఏంటో. ఇవన్నీ నువ్వు చేయాల్సిన పనులు. నువ్వు చేయాల్సినవే, కానీ నువ్వు లేడీస్ క్లబ్ లో బిజీ కదా. ఇంటికో కోడల పిల్లని తీసుకురా అంటే ఎప్పుడైనా విన్నావా? ఏ నువ్వు వెలిగిస్తే వెలగనంటోందా? దీపం వెలిగించడానికి కోడలు కావాలంట. అవన్నీ మీ నాన్నగారు వచ్చాక చూసుకుంటాలేరా? నాన్న ఎప్పుడు వస్తారో ఏంటో. ఆయన కాశ్మీర్ లో ఉన్నారని చెప్పారు కదా. కాశ్మీర్ మందో కాదో తెలియట్లేదు. అమ్మా, కార్గిల్ యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? కాశ్మీర్ ఎప్పటికీ మన దగ్గరే ఉంటుంది. కానీ నాన్న విషయమే నాకు కొంచెం డౌట్ గా ఉంది. అందులో ఏంట్రా సందేహం? ప్రేమికుల రోజు ఈ బుల్లెట్ ని నాకు ప్రేమ కానుకగా ఆయన ఇచ్చారు. చైనా వారప్పుడు ఆ బుల్లెట్ గిఫ్ట్ గా ఇచ్చారు కదా? అవును. ఇక నుంచి ఈ బుల్లెటే నాకు తాళి. అది పేల్తే నీ పని ఖాళీ. పొద్దునే పనులన్నీ మానేసి ఈ ఇంటి ముందు గౌతమ్ సంచి పట్టుకొని నిలబెట్టావు ఎందుకురా? వెయిట్ చేహే. దుర్మార్గరాలా, అయ్యయ్యో మొగుడిని చూడకుండా ఎలా బాధ పెట్టావేంటే? నా వంశ పరువేంటి, ప్రతిష్ట ఏంటి? ఎవరైనా చూస్తే ఏం కావాలే? అసలు ఆడదానివేనా నువ్వు? ఇది ఇల్లు కదరా, దేవాలయం. ఇచ్చేసావు కదరా. అయ్యో ఇచ్చేసావే, దానికి ఇచ్చేసావు కదా. నోటుకొచ్చినట్టు మాట్లాడికే. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ఏమిచ్చాను వాడికి? ఒక చొమ్ము నీళ్ళగా ఇచ్చాను. ఒక చొమ్ము నీళ్ళు ఇచ్చినందుకే భర్తలను చూడకుండా బాధేస్తావా? రై, రోడ్లో పాత సామాన్లు అమ్ముకునే నేను పాత్ర సామాన్ల కొట్టు పెట్టుకున్నానంటే దానికి కారణం ఈ ఇల్లేరా. నువ్వు ఎవరెవరికి ఏమేమి ఇచ్చావు? పైన పిల్ల నీలాగే దగ్గుతోంది, పక్కింటి పిల్ల నీలాగే చూస్తోంది. నువ్వే అక్కడికి వెళ్ళావా, లేక దొంగ ముడలు ఇక్కడికి వచ్చారా? నాకిప్పుడే ఈ నిమిషం ఆ విషయం తెలియాలి. చెప్పు చెప్పు చెప్పు. పరాయాడదాన్ని కన్నెత్తి కూడా చూడనే. దొంగ సచ్చినోడా, ఏంట్రా కుక్కర్ మాత్రం వచ్చింది దానిపైన ఇలా చూడు, ఇప్పటి నుంచి నీకు తిండి తిప్పలుండవు. ఎందుకంటే నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్ళిపోతాను, చెన్నైకి. కావేరి, కావేరి, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళకే. అక్కడి నుంచి నేను తీసుకురావాలంటే చాలా కష్టం అవుతుంది. అయ్యో, ఈ నాగరాలు నీకేం పోయేకాలు వచ్చిందిరా? మాట్లాడుతుండగానే దొంగలి చేసావు. అయ్యో బాబాయ్, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్న నేను వెళ్ళిపోతున్నాను. కావేరి, ఈ రోకలు దాటి నువ్వు బయటికి వెళ్ళావో నన్ను ప్రాణాలతో చూడలేవు. నిజంగా చచ్చిన అబద్ధం చెప్పను. నువ్వు చేస్తే నాకేంట్రా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరంతా ఉండి నా చావుని చూసి వెళ్ళండి. ఎలాగ వస్తున్నావుగా ప్యాంట్ షర్ట్ తీసి ఉండరా, చావైనా గౌరవంగా చావనివరా, వెళ్ళరా. రే తప్పుకో. సార్ నమస్కారం, మేము కేఫ్ ఛానల్ నుంచి వస్తున్నాం. ఓ ప్రశ్న అడగొచ్చా? ఇంతకు ముందు మీకు ఉరేసుకున్న అనుభవం ఏమైనా ఉందా? లేదండి, ఇదే ఫస్ట్ అటెంప్ట్. విష్ బెస్ట్ ఆఫ్ లక్. మా ప్రేక్షకుల కోసం మీరు పాట పాడతారా? పాడతాను. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. కావేరి ఉంటానే. ఆపండి. నేను చావకూడదని కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారా? సార్ మీ కొరియర్ వచ్చింది. నాకు కొరియరా? రేపు ఉదయం ఆఫీసులో ఆడిటింగ్ ఉంది. రాకపోతే నీ నోట్లో మట్టే. సింబాలిక్ గా నీకు మట్టి ప్యాకెట్ పంపిస్తున్నా. ఒరే పాపాత్ముడా, ఎవడరా నాకు ఈ ప్యాకెట్ పంపించింది? నేనేరా, గోపాల కృష్ణ. నువ్వా? రేయ్, కొరియర్ ఇచ్చావుగా, ఇంకెందుకు నిలబడతావు? వెళ్ళా. రేయ్, నా భార్య ఏంటో నన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు కూడానారా? రేయ్, పెళ్ళాం తిట్టిందని ప్రతివాడు చెట్టుకు ఊరేసుకుంటే దేశంలో చెట్లే ఉండవరా? యాదవా. హే, ఏంటా ఇది? ఏంటిది? కేబుల్ టీవీయా? దీనికి మేము స్పాన్సరింగ్ కూడా తీసుకున్నాం. పెళ్ళవయ్యా. దేనికి స్పాన్సర్ చేయాలో కూడా తెలియడం లేదు కంపెనీలకి. లేకపోతే ఏంట్రా, చిన్న తప్పు జరిగినా సహించటం లేదు. పక్కింటి అమ్మాయికి చొమ్ముతో నీళ్ళు ఇచ్చాను, దానికి కూడా గొడవ పెట్టుకుంది. పక్కింటి అమ్మాయికి నీళ్ళు ఇస్తే ఎవడ పిల్లవైనా గొడవ పెట్టుకుంటుంది. సరే, అది వదిలేరా. పోయిన వారం నాకు జ్వరం వచ్చింది. బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, 100 రూపాయలు ఇవే అన్నా. దానికి 100 ఎందుకు, నేనే టెస్ట్ చేస్తానని వేలు కొరికి ఊసేసిందిరా. సర్లే, నువ్వు ఇంకా యూరిన్ టెస్ట్ డబ్బులు అడగలేదు, సంతోషించు. అది నా అదృష్టం రా. దానికి తనే నా మీద కోపడి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. అందుకనే ఊరేసుకొని చావాలనుకున్నా. అప్పటికైనా తనకి బుద్ధి వచ్చి ఇంటికి రాదా? కావేరి నీ ఇంటికి రావడానికి నువ్వు చావాల్సిన పనే లేదురా. నేను బస్ స్టాండ్కి వెళ్ళి తనకి నచ్చ చెప్పి తీసుకొచ్చా. కావేరి వచ్చేసిందా? వస్తుందిరా. వస్తుందా? ఎప్పుడు వస్తుంది? వస్తుంది. ఎప్పుడు వస్తుందిరా? నీ భార్యకు సంబంధించినంత వరకు తను వస్తుంది వచ్చేసిందనే చెప్తున్నా. అయితే తను నీ జన్మకు రాదా ఏంటి? అలా చూడు.
నన్ను విడిచి వెళ్ళిపోకు కావేరి. ఐ లవ్ యూ కావేరి. ఎక్కడికి వెళ్ళరండి. ఛీ, సిగరెట్ తాగావా ఏంటి? అదే నువ్వు వెళ్ళిపోయిన బాధలో ఒక మేక మరకు బీడి కాల్చా. నీకెంత ధైర్యం ఉంటే బీడీ తాగుతావు? తాకపోతే తల తిరుగుతుందిరా. నా పేరు చెప్తావా నిన్ను? కావేరి, కావేరి, కావేరి. ఆగు, ఆగమ్మా, ఆగు. నువ్వు కొట్టే దెబ్బలు తట్టుకోలేక వాడే పుట్టింటికి వెళ్ళాలి, కానీ ప్రతిసారి నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? అలిగితే పుట్టింటికి వెళ్ళడమే మన సాంప్రదాయం. అయ్యో తీసుకెళ్ళరా. ఇదిగో, ఇది పట్టుకో, వెనకాలే రా. బాయ్ రా. బాయ్ బాయ్. మిస్టర్, ఏంటి మీరు చేస్తున్నది? ఏమి అనుకోకమ్మా, నేను 2 కళ్ళు లేని గుడ్డివాణ్ణి. రొట్టె విరిగి నేతిలో పడిందంటారు కదా, ఆ విధంగా నా నిమ్మకాయ నీ కాళ్ళ దగ్గర పడింది. నేను తీసేస్తాను, ఉండండి. నువ్వెందుకమ్మా వంగి వెతకడం, నేనే వెతుక్కుంటా. ఎక్కడిది? దొరికింది. ఇదిగా అమ్మా, ఇదే నిమ్మకాయ, ఇదే. మచ్చ మంచి ప్లేస్ లో ఉంది. మీకు దండం పెడతాను, నన్ను కొట్టకండి. ఏంటయ్యా ఆటో ఆపేశావు? ఏం లేదమ్మా, చిన్న గ్యాప్ కోసమే. వెంటనే వెళ్ళిపోదాం. అక్కడ ఏదో గలాటా జరుగుతుంది, ఒక చెయ్యేసి వచ్చేస్తాను. అదేం కుదరదు, నాకు టైం అవుతుంది. ఏందమ్మా మంచి అవకాశం వస్తే వద్దంటావు? నువ్వు రా అమ్మా, భలే ఉంటది. ఏయ్, ఏంటయ్యా గలాటా? ఆ? ఏంటయ్యా గలాటా? ఆ? ఏంటి ఇది? మనసు కొట్టేశాడా? లేదయ్యా, అమ్మాయిని ఏడిపించా. అమ్మాయి నడిపించా. అయ్యో, ఒక్క నిమిషం ఆగవయ్యా. అమ్మా నువ్వా? ఇలాంటి రోడ్ మార్క్ ఫెలోస్ ని మనం హ్యాండిల్ చేయకూడదు. పోలీసుల్ని పిలిచి అప్పచెప్తే వాళ్ళే ఇతనికి బుద్ధి చెప్తారు. ఇతను నాటో ఎక్కించండి, నేరుగా పోలీసులకు అప్పచెప్తారు. సారీ బేబీ. సంతోషంగా ఉందా? ఒళ్ళు హోనవయ్యేలా సొల్లు ఖర్చుడు ఈ వయసులో అవసరమా? అసలు బుద్ధుందా మీకు? సిగ్గు శరం మానం మర్యాద కనీసం ఒకటైనా ఉందా? రోడ్లో ఆడపిల్లలు నేర్పించి ఇప్పటికి నా కళ్ళ ముందే 4 సార్లు దెబ్బలు తిని ఇంటికొచ్చారు. సిగ్గనిపించడం లేదు? నేను నీ కన్న తండ్రిని, నన్ను ఇలా తిట్టడం భావ్యంగా ఉందా అమ్మా? అన్న తండ్రి వన్న కారణంగానే నేను కష్టపడి సంపాదించి నిన్ను కూర్చోబెట్టి పోషిస్తున్నాను. దాంతో ఒళ్ళు కొవ్వెక్కి వచ్చిపోయే ఆడవాళ్ళని ఏడిపిస్తున్నారు. ఈ ఏరియాలో ఉన్న కాలేజ్ అమ్మాయిలందరూ నా దగ్గరకు వచ్చి మీ నాన్న ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, కొంచెం కంట్రోల్లో ఉంచు అని నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అసలు మీకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో. అసే ముసల్దానా, నోరు ఊరు కదా, టైం చూసి పాడేస్తావు. ఎందుకు బామ్మని తిడుతున్నారు? ఆవిడ చెప్పేది కరెక్టే. నువ్వు నా తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అమ్మా చెల్లెమ్మా, రావయ్యా పంతులు. ఇప్పుడు బుద్ధి వచ్చిందనమాట, చెల్లమ్మ అంటున్నావు. ఇంతకుముందు మీరు కొట్టిన దెబ్బకి ఓ సైడ్ చెవు వినపడడం లేదు, అందుకనే జాగ్రత్తగా చెల్లెమ్మా అని పిలిచా. జ్ఞాపకం ఉంటే సరే. అవును, ఉన్నట్టుండొచ్చావేంటి? మీ అబ్బాయి కోసమేనమ్మా మంచి జాతకాలు తీసుకొచ్చాను. అవును, మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు? వాడు లండన్ లో డాక్టర్ చదివి పెద్ద ఇంజనీర్ గా ఉన్నాడు. అమ్మా ఇదిగో మా లాండ్రీకి ఇచ్చాగా, నీకు ఇష్టమైన చీర తెచ్చాను, కట్టుకో. ఈ అబ్బాయి ఎవరు? మీ అబ్బాయినా? పోలికలు అలాగే ఉన్నాయి. అది లాండ్రీ కుర్రాడు. అయినా పోలికలు అలాగే ఉన్నాయే. ఏవయ్యా, ఆవిడ నన్ను లాండ్రీ కురాడు అంటుంటే పోలికలు ఉన్నాయంటావేంటి? పైగా మా నాన్న ఊళ్ళో కూడా లేదు. నువ్వు ఊరుకోరా. యావయ్యా, నేను చెప్పాను కదా నా కొడుకు ఎంబీఏ చదివి లండన్ లో పెద్ద లాయర్ గా పనిచేస్తున్నాడని. ఇంతకుముందు డాక్టర్ చదివి ఇంజనీర్ గా ఉన్నాడని చెప్పారే. సీఏ చదివి షిప్ కెప్టెన్ గా ఉన్నాడని కూడా అంటుందయ్యా. సీఏ చదివితే షిప్ లో కెప్టెన్ ఎలా అవుతారు చెప్పండి? సీఏ చదివినవాడు ఏ ఉద్యోగమే చేయొచ్చా? అదంతా నీకెందుకు? సూపర్ పాయింట్. నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, మర్యాదగా వెళ్ళు. ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? మీరు ఎలాగో లాండ్రీ కురాడని కన్ఫర్మ్ చేశారుగా. సరే, మీరు మా ఓనర్కి 485 రూపాయలు ఇవ్వాలంట కదా, అది చేయండి. 485? నేను అతనితోనే మాట్లాడతాను, వెళ్ళు. ఇలాగే అంటారని మీ వాగుడు తట్టుకోవడం ఎవరి తరం కాదని కూడా చెప్పాడు. వాగుడా? అంతేకాదు, ఆ ముసలిది పెద్ద తిక్కలని కూడా చెప్పాడు. ముసల్దన్నాడా? మా ఓనర్కి ఇప్పుడు 65 ఏళ్ళు. వాడే ఇప్పుడు ఈవిడ ముసలిది అన్నాడంటే ఈవిడికి ఎంత వయసు ఉండాలి? మాట్లాడకుండా పట్టుకో. 500, 15 రూపాయలు టిప్పా? ఓకే ఓకే. సిస్టర్, నా మ్యాటర్ ఏంటి? నీ మ్యాటర్కే వస్తున్నాను. ఇలా చూడు, 50 ఎకరాల మాగాడి, 50 ఎకరాల పొలం, 2 బంగళాలు, 4 కార్లు, ఇవన్నీ ఉన్న సంబంధం దొరికితే నువ్వు నా దగ్గరికి రా, అంతే. మిగతావన్నీ తర్వాత చూసుకుందాం. తొందర ఏమీ లేదు, నిదానంగా చూడు చాలు. తర్వాత ఏంటి అంతే. నా తల్లే. ఈ బాబోయ్. కృష్ణ కృష్ణ, ఏంటమ్మా? ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఏంటి 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 ఏంటంటావేంట్రా? లాండ్రీ వాడికి ఇవ్వాలని 500 తీసుకున్నావు, ఇవ్వు. ఓ ఇదా? ఇవ్వను. ఏ? ఎందుకంటే నీ కన్న కొడుకునే పరాయి వాళ్ళ ముందు ఒక లాండ్రీ కుర్రాడని చెప్పావు కదా, దానికి ఇది ఫైన్. కృష్ణ, బాలకృష్ణ రారా. బాలే ఫ్రెండ్సే, బాలకృష్ణ గోపాలకృష్ణ అంటూ డబ్బు చూస్తే చాలు బిచ్చగాళ్ళు వచ్చి వాలిపోతాడు. అమ్మమ్మ ఏంటి అలా ముందు మాట్లాడుతావు? డబ్బు ఇవ్వరా. ఇలా తీసుకో. రేయ్. ఏంట్రా బాలకృష్ణ? అమ్మ నన్నేదో తిడుతున్నట్టుంది.
నువ్వు వినేసావా నువ్వు విన్నా నేను పట్టించుకోను. నువ్వు అమ్మ నన్ను ఏమైనా తిట్టచ్చు. ఆ. ఆ రైట్స్ మీకు ఉన్నాయి. ఆ. ఈ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకుని 500 రూపాయలు అప్పిరా. 500 ఏ 600 తీసుకో. నో ఓన్లీ 500 రూపీస్. నువ్వు సంపాదించకపోయినా ఎవరు ఎలా సంపాదిస్తుంటారో బాగా తెలుసుకుంటావు. ఊరికే వచ్చే డబ్బు నిలబడదురా. ఇదిగో 500 తీసుకో. థ్యాంక్ యూ రా. ఇదిగో నాకెందుకురా? తాకట్టుకురా. ఊరి పాపాత్ముడా, డిగ్రీ సర్టిఫికేట్ ని తాకట్టు పెట్టే లెవెల్కి ఎదిగిపోయావా? అయినా ఈ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంట్రా? అందుకేగా నీ దగ్గర రేయ్. రేపు వచ్చి తీసుకెళ్తాను. రేపొచ్చి అవును. నువ్వు ఇంతవరకు తాకట్టు పెట్టిన వస్తువుల్ని ఓ రూమ్ నిండా వేసి ఉంచాను. పోయిన సంవత్సరం ఒక వేణ కూడా ఉంచావు, దాని ఇంతవరకు తీసుకెళ్లేదు. అది కూడా రేపు వచ్చి తీసుకెళ్ళిపోతాను రా. ఇది కూడా రేపేనా? పోరా. రేపు పొద్దున 10 గంటలకి పంజాగుట్ట బస్ స్టాప్ వచ్చి ఆ. నేను వచ్చి విడిపించుకొని వెళ్ళిపోతాను. నువ్వు ఆ. నమ్మమంట. పోరా. థ్యాంక్ యూ రా. అబ్బో, దీన్ని ఉతకడానికి ఇంకో 500 కావాలేమో. బామ్మ ఇప్పుడు ఇవమ్మ ఏంటన్నా తమిళ్లో మాట్లాడుతున్నా? మనం తమిళనాడు నుంచే కదమ్మా విడిపోయింది. పాత వాసనలు పోక తమిళ్ తనుగొచ్చింది. ఇప్పుడు నేను నీకు తండ్రిని. అంటే నిన్నటి వరకు మీరు నా తండ్రి కాదా? అది కాదమ్మా, ఒక తండ్రిగా నా బాధ్యతల్ని నేను నిర్వర్తించబోతున్నాను. నీకో సంబంధం చూశాను. అయ్యో నా చిరంజీవి, అందం అదిరిపోయింది. అబ్బాయిని చూసారా? ఏ. నాకా? ఏ. ఎవరు? నాంద అయ్యో అబ్బో, నువ్వు చూడు. వీరే నల్లమల నటరాజ కేసరి. నక్కో, నక్కో. బామా ఇతన్ని చూసావుగా, నీకు ఓకేనా? నానా, ఆ బూచోడు గనక మా నిల్లు వదిలి వెంటనే బయటకు వెళ్ళకపోతే ఈ బావిలో దూకి చచ్చిపోతాను. అయ్యో బాబా, అనవసరంగా నువ్వు ఆత్మహత్య చేసుకోకు. అప్పుడు నాకు కాఫీ ఇచ్చే దిక్కు ఎవరు ఉండరు. ఎన్నాచియా? ఏంటమ్మా ఇది? ఆ అంటే ఊ అంటే ఆత్మహత్య చేసుకుంటానని బావికి నిలబెడతావు. ఇదేం బాలేదు, దిగు. ఆ బూచోడు దిగమ్మా. పంపించేశావా? నువ్వు ఆత్మహత్య అంటే నా ఒళ్ళు వణికిపోతుంది. వాళ్ళు పంపించేశాను. చూడమ్మా, చూడ్డానికి బండోడైనా బాగా ఉన్నాడు, వద్దంటావేంటి? డబ్బు కాసుపడి ఆ వెదవికిచ్చి నన్ను పెళ్లి చేయాలని చూస్తున్నావా? నువ్వు అసలు నా తండ్రివేనా? ఛీ! మా నాన్నకున్న డబ్బాసను కుప్పకొల్చడానికి అదిరిపోయే యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశాను. ఏంటి నువ్వనేది? అవునే, ఒకే ఒక్క వారంలో నేనెవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకొని చూపిస్తాను. అదెలా సాధ్యం? దానికంతా నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఏయ్, తినబోతూ రుచులు అడుగుతున్నావెందుకే? రోజు నువ్వు నాతోనే ఉంటున్నావుగా, రేపు చూడు ఏం జరుగుతుందో. ఏంటి నువ్వు ఖర్చు వేసిన వేళ విశేషం? బస్టాండ్ లో ఎవరూ లేరు? వెయిట్ చేయవే, నా కళ్ళలో రాకుమారుడు వస్తాడు, కర్చీఫ్ తీసుకుంటాడు. ఇది నీ ఖర్చుపా? నాది కాదు, ఒకవేళ దీందేమో. ఏంటి నాది కాదండి. నువ్వు ఖర్చు పడేయడం నేను అక్కడి నుంచి చూశాను. అయ్యో, పరువు పోతుందే. ఇదిగో బాబు, ఈ 10 రూపాయలు తీసుకుని బుద్ధిగా వెళ్ళిపో. ఖర్చు తెచ్చిస్తే 10 రూపాయల? ఓకే ఓకే, ఇదిగోండి ఖర్చు. 10 రూపాయలు తీసుకుంటే కర్చీఫ్ ఫ్రీ. వెళ్ళిపో వెళ్ళిపో. ఏమి ఖర్చు తీసేవాడు మంచివాడా కాదా? అసలు వాడికి పెళ్ళైందో లేదో తెలుసుకోవా? నాకేమైనా పిచ్చి అనుకున్నావా? నేను పెళ్లి చేసుకోబోయేవాడు కనబడగానే మనసులో ఒక ఫీలింగ్ కలుగుతుంది. అతనితో చూపులు కలిపి, తర్వాత మాటలు కలిపి ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటాను. ఇక్కడ 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 ఇక్కడ. ఆ బాలకృష్ణ ఇక్కడికే వస్తానన్నాడు. అబ్బో. అమ్మాయ్యా. ఆ బ్లడ్ డొనేషన్ పోస్టర్స్ ఇంటికి తీసుకొచ్చేయి. ఓకే కృష్ణ, బాయ్. ఇలా చెప్పానో లేదో అప్పుడే ఒకడు వచ్చాడు చూసావా? ఇదేంటి కాన్వకేషన్ గౌన్ లో వచ్చాడు? ఫ్రెష్ క్యాండిడేట్ అనుకుంటానే. ఫ్రెష్ క్యాండిడేటా? కాలేజ్ స్టూడెంట్ అన్నానే బాబు. దాని అర్థం అదే? ఒకవేళ మన రాజా బ్యాచ్ అయి ఉంటాడా? అందుకేనా తింగరోడ్లో గౌన్ వేసుకుని రోడ్లోకి వచ్చాడు? ఏంటి అతని చేతికి ప్లాస్టర్ ఉంది? బ్లడ్ టెస్టా లేక బ్లడ్ డొనేషనా? బ్లడ్ డొనేషనేనే, అంటే సోషల్ సర్వీస్. ఓకే. ఏంటి అతని నుదుటి మీద బ్లడ్ వస్తుంది? అది బ్లడ్ కాదే, కుంకుమ. భక్తిమాన్. తప్పు చేసింది నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి. కథలు చెప్పకరా. తప్పు చేసింది నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి. సరే, మన మధ్య గొడవలు ఎందుకు? జడ్జి గారిని అడుగుదా. అడగరా. జడ్జి గారు గౌన్ వేసుకున్నారు గౌన్ వేసుకుంటే జడ్జా, మరి మిడ్డీ వేసుకుంటే ఓకేలా? సార్, మా ఇద్దరికి ఒక సమస్య వచ్చింది, అది మీరే తీర్చాలి. ఓకే, తీరిస్తే చెరో 500 ఫీజు ఇస్తారా? ఇస్తాం సార్. ఓకే, వాట్ ఇస్ ద కేస్? అయ్యా, నా భార్య కడుపు వచ్చింది. ఇదే నా సమస్య. కాదు సార్, నేను స్కూటర్ లో వస్తుంటే వీళ్ళ ఆవిడ ముందు చక్రం కింద పడింది. ఓహో. ఆ విధంగా కడుపు ఇంది సార్. నా స్కూటర్ కూడా చెడిపోయింది సార్. నీ భార్య కడుపు పోయింది, ఇతని స్కూటర్ చెడిపోయింది, అంటే డ్యామేజ్ 2 వైపులా జరిగింది. దీనికి సొల్యూషన్ ఒకటే, అదేంటంటే నువ్వు వెంటనే అతని స్కూటర్ని తీసుకెళ్లి శుభ్రంగా రిపేర్ చేయించి అతనికి ఇచ్చేయి. అదే విధంగా నువ్వు అతని భార్యని తీసుకెళ్లి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వైద్యానికి ఖర్చులు భరించమని చెప్తున్నాను. ఓకే సార్. ఓకేనా? సరే, ఫీజు ఇవ్వండి. తీసుకోండి. ఇందులో తీసుకోండి వేయండి. సార్. మంచి జడ్జిమెంట్ సార్. వెళ్ళండి. ఈ రోజు సంపాదన 1000 రూపాయలు. ఓకే ఓకే. హాయ్ కృష్ణ,
బాలకృష్ణ అరే రా నాయన దా నెమ్మది 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 ఆ, నీ బండి అదిరింది మా ఆ, చాలా బాగుంది సమయానికి వచ్చావు ఒక్క నిమిషం. ఏంటి అది ఈ వెండి చెంబు పెట్టుకుని 1000 రూపాయలు ఇవ్వాలా కరెక్ట్ గా చెప్పావురా ఎక్స్పీరియన్స్ బాబు ఎక్స్పీరియన్స్ 1000 Thanks రూపాయలు రా. గోవిందా వెళ్ళొస్తాను. రేయ్, ఈ బైక్ నాదిరా రే ఇంకెప్పుడు నీ బైక్ అని చెప్పకరా నేనే ఊరికే తోలట్లేదు పెట్రోల్ పట్టించి తోలుతున్నా ఐఎమ్ సారీ రా ఎన్ని లీటర్లు పోయించావు 50 ml పట్టించా ఏదో పెట్రోల్ ట్యాంక్ బండి కొట్టుకొచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు అరే రే ఎక్కడ నువ్వు హ్మ్, వచ్చిన 1000 రూపాయలు కాస్త దుబ్బేశాడు ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఈ కర్చీఫ్ మీదేనా అండి? నో నా కర్చీఫ్ వాడే అలవాట్లేదు ఒకవేళ జలుబు చేస్తే అప్పుడేం చేస్తారండి? ఇలా అంటాను లేదా బనీని తుడుచుకుంటాను ఇంతకీ మీరెవరు అసలు ఆ కర్చీఫ్కి నాకు సంబంధం ఏంటి ఈ బస్ స్టాప్ లో మీరు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు, సో ఈ కర్చీఫ్ మీదే అయ్యుంటుంది. ఈ బస్ స్టాండ్ లో మీరు నేను తప్ప ఇంకెవరూ లేరు సరే అక్కడ బీడీ ముక్కుంది నాకు తాగే అలవాట్లేదు అయితే మీద అది కాదు, ఒకవేళ మీ చెల్లో మీ అమ్మో ఇక్కడ పడేసుకుని ఉండొచ్చు కదా. అవును ఉదయాన్నే మా అమ్మ ఏ పని పాటాలైనట్టు ఇక్కడికి వచ్చి కర్చీ పడేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నా చెల్లెలు వచ్చి మరో కర్చీ పడేసి వెళ్ళిపోతుంది అంటే మాకేమైనా కర్చీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకుంటారా ఏంటి బస్ స్టాండ్ లో ఒంటరిగా ఉన్న మగాళ్ళని ఏడిపించే ప్రయత్నం చేయొద్దు రాను రాను మగాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోయింది కదా భగవంతుడా ఎక్స్క్యూజ్ మీ, Yes. టైం ఎంత ఏందో చెప్తారా? ఏ మీ మాత్రం టైం తెలీదా అదేమైనా గంగమ్మ జాతరలో కొన్నారా ఏంటి అది కాదు సార్, ఇది కొంచెం స్లోగా నడుస్తుంది. ఇది మాత్రం చాలా ఫాస్ట్ 9:50 అయింది ఆ, చూసారా ఏంటి? నా వాచ్ లో 9:48 ఇందులో అయింది. పెద్ద డిఫరెన్స్ ఏ ఉంది 2 నిమిషాలే అసలు మీకైనా తెలుగు సీరియల్స్ చూసి అలవాటు ఉందా లేదండి, నేను డీలర్ నో డీల్ కి ప్రిపేర్ అవుతున్నాను, ఓహో. అందుకే కొంచెం టెన్షన్ గా ఉంది. మీరేమైనా హెల్ప్ చేస్తారా? ఒక్క మాట మీ జీవితానికి బంగారు మాట క్వశ్చన్ నెంబర్ 1, ఎందుకు ఏడుస్తున్నారని కళ్ళలో పొడిచారు కదా. ఐఎమ్ సారీ చార్మినార్ మీద ఎగిరే పౌరాలని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకెక్కడి నుంచి గుడ్లోంచి వెరీ గుడ్ వెరీ గుడ్. Oh, thank you, thank క్వశ్చన్ you. నెంబర్ 2, మానవ కోతికి తోకుంటుందా? వెనక్కి తిరగని చూద్దాం మిస్టర్, మీకు లేదంటే ఎవరికి లేనట్టే యు ఆర్ వెరీ థ్యాంక్ స్మార్ట్. యూ అయినా నేను పెళ్లి చేసుకోను ఏం మీకు పెళ్ళైపోయిందా? No, ఒక్కసారి కూడా కాలేదు ఆ? మంచి పనైంది. అయితే లవ్ చేయొచ్చుగా. ఆర్ యు ఫ్రీ? ఆర్ యూ ఫ్రీనా ఏంటి ఆటోని యూసఫ్ కూడా వస్తావన్నట్టు అడుగుతున్నావు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏంటి అవును, ఐ లవ్ యూ. ఏయ్ పళ్ళు రాలిపోతే ఏమనుకుంటున్నావు లవ్ చేయడం అంటే పార్టీ పెట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా ఏంటి నీలాగా నేనేమైనా పని పాట లేకుండా తిరుగుతున్నాను అనుకుంటున్నావా కృష్ణ అండ్ కృష్ణ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాను నాకు నెలకి 15,000 రూపాయలు జీతం థ్యాంక్ యూ. ఏంటి థ్యాంక్స్ ఆ డబ్బులు నీకు ఇస్తున్నట్టు వెళ్ళ మిస్టర్, గోపాలకృష్ణ ఐ బామ్మ. నేను అడగలేదే మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. నా గురించి మీకు తెలీదు. తెలీదు. నా వెనుక కాలేజ్ స్టూడెంట్స్ పడతారు తెలుసా? ఎవరు బ్లైండ్ కాలేజ్ స్టూడెంట్సేనా వాళ్ళకి మంచి టేస్ట్ ఉంటుందంటారే నీ వెనక పడుతున్నారేంటమ్మా నో, జనరల్ కాలేజ్ స్టూడెంట్స్. ఓ అందుకే నా రిజల్ట్స్ శాతం అంత బాగా తగ్గిపోయింది అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారండి? ఆహా. పెద్ద మన్మధుడు అనుకుంటున్నారా? హ, నా సంగతి నీకు తెలీదు మా ఏరియాకి వచ్చి ఒక్కసారి అడుగు ఈ హీరో గారికి ఎంత లేడీస్ ఫాలోయింగ్ ఉందో ఇప్పటికీ రోజుకి 2 అమ్మాయిలు చొప్పున నన్ను చేసుకో అంటూ ప్రాణం తీస్తూ ఉంటారు కానీ నేనే వాళ్ళని పట్టించుకోను ఎవరో 2 అమ్మాయిలు. నీకంత అవసరమా వస్తా కృష్ణ కృష్ణ, ఏంటి గురుడు ఎలా వెళ్ళిపోతున్నాడు? వెళ్ళిపోనివే, పర్స్ కొట్టేశానుగా. అతనిలాగే పర్సు కూడా జంబో ప్యాక్ లా ఉంది. ఏయ్, ఇక మీదట వారిని అలా కామెంట్ చేయకు. కృష్ణ, ఐ లవ్ యూ. సార్, గోపాలకృష్ణ అంటే మీరేనా? అవును మీరు సార్, నా పేరు కల్పన. అందరూ నన్ను ప్రేమగా కాకినాడ కల్పన అని పిలుస్తారు. అది ఇప్పుడు అవసరమా ఎందుకు నన్ను ఇప్పుడు అర్జెంట్ గా రమ్మన్నారు సార్, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిందే ఆ బామ. అవును తనకి బ్లడ్ క్యాన్సర్ సార్. What? సార్, దయించి మా ఫ్రెండ్ చివరి కోరికను నెరవేర్చండి సార్. ఏంటమ్మా అది సార్, అదేం పెద్ద కోరిక కాదు సార్, చాలా చిన్న కోరిక. తన మెల్లో చిన్న పసుపు తాడు కడితే తను సుమంగల్గా చనిపోవాలని కోరుకుంటుంది సార్. ఓ ఐఎమ్ సారీ వస్తాను సార్, ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? మొహంపై గుడ్డ కప్పారంటే తెలియట్లేదమ్మా అయ్యో, పార్టీ అవుట్ అలాంటిదేం లేదు సార్. హాస్పిటల్లో దోమలు ఎక్కుండి ముసు కప్పుకుందంతే. తనకేం కాలేదు. కావాలంటే మీరే చూడండి. రండి సార్, రండి రండి. బామా, రెడీనా? రెడీ. ఏం అడిగినా చెప్తాను. అయితే ఎవరొచ్చారో చెప్పు. కృష్ణ గారు వచ్చారు. ఆయన లెఫ్ట్ చేతికి ఏం కట్టారు? వాచ్ కట్టుకున్నారు. రైట్ చేతికి ఏం వేసుకున్నారు? ఉంగరం వేసుకున్నారు. ఏమైనా గారడి విద్య చూపిస్తున్నారా ఏంటి వస్తా సార్, కృష్ణ, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకండి. నిన్ను చూస్తే క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేదాలా కనబడడం లేదే అయ్యో, ప్రమాణ పూర్తిగా నాకు క్యాన్సర్ అండి. కావాలంటే కేసు చూడండి. ఏంటి రాచపుండని రాశారు దీనికి ఇంత ట్రీట్మెంట్ అవసరమా రాజపుండ్ అంటే ఇంగ్లీష్ లో క్యాన్సర్ కదండి. ఓహో దేశ భాషలందు తెలుగు లెసనా ఒక్క నిమిషం ఎక్కడికి వెళ్తున్నాడు? పసుపు తాడు కోసమేమో. ఎవరు సార్ ఇతను? 48 గంటల్లో చావడానికి సిద్ధంగా ఉన్న ఒక రోగి ఇంతవరకు వీడికి ఏ వ్యాధి ఉందో ట్రేస్ అవుట్ చేయలేకపోయారు చచ్చిపోయే ముందు ఎవరికైనా తాళి కట్టాలని తెగ ఆరాట పడుతున్నాడు అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను ఏంటి సార్ ఇది? సుబ్రహ్మణ్య స్వామి శూలమా? వాళ్ళ నాన్న త్రిశూలం
నువ్వు కట్టేస్తావా అయ్యో నేను అబద్ధం చెప్పాను, నన్ను మన్నించండి. నాకు ఏ క్యాన్సర్ లేదు, నేను బాగానే ఉన్నాను చూడండి. అలా రా దారికి. సింపతి క్రియేట్ చేయాలని చూస్తున్నావా? క్యాన్సర్ వస్తే చచ్చిపోతారని నీకెవరు చెప్పారు? ఆ దేవుడు కరుణిస్తే క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉన్నా నయం చేయొచ్చు. ఇంకోసారి నాతో ఎకసెక్కలు ఆడేవో. రేయ్, సినిమా అయిపోయింది పోరా. వస్తాను సార్. రక్షణ వీడిన ఇలాంటి వాళ్ళని వెనుకుంటే చాలా డేంజర్. వస్తా. భామా, ఇదే నీ ప్రేమ కోసం మనం సంధిస్తున్న ఆఖరి అస్త్రం. అయ్యో పాము. ఓకే 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 ఓకే, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇది సినిమా వాళ్ళ పామే. దీంతో నేనేం చేయగలనే? ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ పాముని నీ ప్రియాతి ప్రియమైన ఎండి కాళ్ళ దగ్గర విడిచిపెడతాను. ఎండి ఏంటి? అదేనే మనసు దోచిన వాడు. ఈ పాము అతన్ని కరవగానే నువ్వు అతని కిందికి తోసేసి వెంటనే నీ మీదున్న దుప్పటా తీసి అతని కాళ్ళు గట్టిగా కట్టి అతని రక్తాన్ని పీలుస్తున్నట్టుగా నటించు. ఇక అంతే. తర్వాత ఏముద్దో తెలుసా? సెంటిమెంట్ స్టార్ట్ అవుద్ది, మీ ఇద్దరి మధ్య లవ్ కూడా స్టార్ట్ అవుతుంది. హాయ్ కృష్ణ. ఆ, ఇక్కడ కూడా వచ్చేసావా? నన్ను నువ్వు ప్రశాంతంగా ఉండనివా ఏంటి? నేను మీరు తాగుతున్నా ఈ కూల్ డ్రింక్ ని షేర్ చేసుకోవాలని ఏ, వచ్చాను. నీ పర్సులో డబ్బులు లేవా ఏంటి? లేక కాదు, ప్రేమ కోసం. అయ్యో, వావ్, ఈ కూల్ డ్రింక్ రేట్ 20 రూపాయలు. ఆ. మీరు సగం తాగి నాకు ఇచ్చారు కాబట్టి ఆ. దీని విలువ 1,00,000 రూపాయలు అయింది. అయితే బిల్లులో సగం 50,000 రూపాయలు. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. జోకు లోపండి చాలు. అయ్యో, కొరికేసింది. కొరికేసిందా? వెరీ గుడ్. అయ్యో, 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 ఓసి పాపత్మరలా, నా కాలు ఎందుకు కొరికావే? పాము కరిస్తే ఇలాగే ఫస్ట్ ఎయిడ్ చేయాలండి. పాము కరిచిందా? ఎవరిని? ఇప్పుడు మీరేగా కరిచిందని అరిచారు. తెలివి తక్కువదానా? షూ కరిచిందని అరిచానే. పాము కరవలేదా? పాము ఇక్కడే ఉంది. ఐఎమ్ సారీ. ఏంటి, ఒక యూనిట్ బ్లడ్ తాగేసి సారీ అని చెప్తున్నావా? చూస్తుంటే డ్రాకులలా ఉన్నావు కదే. నిన్నేం చేస్తానో చూడు. నీకేమైనా పిచ్చా? తాళి కట్టిన పిల్లలా నా వెంట ఎందుకు తిరుగుతున్నావు? అసలు నీకేం కావాలి? నాకు మీరే కావాలి కృష్ణ. నేనేమైనా కృష్ణా స్వీట్స్ లో అమ్మే మైసూర్ పాక్నా తల ఓ అరకిలో పంచుకోవడానికి? ఐ లవ్ యూ కృష్ణ. అడిగిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు? ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నానండి. సరిపోతుందా? అది నమ్మి నేను నిన్ను ప్రేమిస్తాను. ఉన్నట్టుండి ఒక రోజు నా దగ్గరికి వచ్చి ఇదిగో చూడండి మా అమ్మ నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు, వస్తానన్నయ్య అని వెళ్ళిపోతావు. ఆ తర్వాత నేను దేవదాసే ఏడవాలి. అలా ఎన్నిటికీ జరగదు కృష్ణ. ముందు మా నాన్న గురించి మీకు ఓ విషయం చెప్పాలి. మా నాన్నకి బుద్ధి చెప్పాలని, ఎవరినో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే నేను మిమ్మల్ని చూశాను. మిమ్మల్ని చూడగానే ఎందుకో మీరు నాకు బాగా నచ్చారు. కానీ నేను మీకు నచ్చలేదు. అందుకు కారణం ఏంటో కూడా నాకు తెలీదు. నా ప్రవర్తన చూసి నేను పిచ్చిదాన్ని కూడా మీరు అనుకుని ఉంటారు. కానీ కృష్ణ, మీరంటే నాకు చాలా ఇష్టం. నిజాయితీగా నువ్వు అన్నీ చెప్పావు. నా గురించి కూడా నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదు. అది వింటే తప్పకుండా నువ్వు షాక్కు గురవుతావు. అది విని నువ్వు తట్టుకోగలవన్న నమ్మకం కూడా నాకు లేదు. కృష్ణ, పైచకారి నాయే నాకు పెళ్లి చేయిస్తానని చెప్పి నా దగ్గర 50,000 రూపాయలు తీసుకున్నావు. అమ్మాయి ఎదురా? ఏమండి, ఇప్పటి వరకు మీకు 20 మంది అమ్మాయిలు చూపించా. అందులో 10 మంది అమ్మాయిలు చచ్చిపోయారు. 8 మంది ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. ఒక అమ్మాయి పారిపోయింది, ఒక అమ్మాయికి నోరు పోయింది. నోరుమూయరా. అబ్బో. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నీకు 10 నాள் టైం ఇస్తున్నాను. ఆ లోపు నా పెళ్లి జరిగి తీరాలి. లేకపోతే నీ పెళ్లి చేస్తాను. ఏమండి, శాండ్విచ్ కావాలా? ఇలా చూడండి. మా నాన్న అంగీకారంతోనే మన పెళ్లి జరగాలంటే మీరు ఒక పని చేయాలి. వెంటనే కోటీశ్వరుడు అయిపోవాలి. నేను ఎప్పుడు జనరల్ నాలెడ్జ్ యూజ్ చేయాలి, ఎప్పుడు 14 ప్రశ్నలకి జవాబు చెప్పాలి. పుష్పక విమానంలో కమల్ హాసన్ కోటీశ్వరుడు నటించినట్టు నటించి మీ నాన్నను మోసం చేస్తే పోలా? అలా చేస్తే మా నాన్న నమ్ముతాడంటారా? ఓ ప్రయత్నం చేసి చూద్దాం. అవును, మీ నాన్న రొటీన్ వర్క్ ఏంటి? పొద్దున్నే 4 గంటలకు పాలు తాగడానికి 5 వెళ్తాడు. గంటలకు సైట్ కొట్టడానికి వెళ్తారు. ఇదే నేను అడిగింది. ఆయన కలవాలంటే ఏం చేయాలో చెప్పు. డైలీ సాయంత్రం 5 గంటలకి నెహ్రూ పార్క్ వెళ్తుంటాడు. నెహ్రూ పార్క్ వచ్చే వాళ్ళందరూ మీ నాన్నలు అయిపోతారా? అక్కడికి నేను వెళ్ళి ఎవరైనా పలకరించాననుకో అనవసరంగా మీ కుటుంబంలో గొడవలు అయిపోతాయి. మీ నాన్నని కనుక్కోవడానికి ఏమైనా గుర్తులు చెప్పు.
వీప్ మీద చింతగింజంత పుట్టుమచ్చ, నోట్లో పుచ్చిపోయిన పన్ను ఉంటుంది. బ్రహ్మాండం. 5 గంటలకు నెహ్రూ పార్క్ వచ్చే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ షర్ట్ ఎత్తుతారా, వీపుపై మీకు మచ్చుందా, పుచ్చి పళ్ళున్నాయా, ఇవన్నీ అడిగితే వాళ్ళు నా పళ్ళు కొడతారు. ఏంటి అలా అంటావ్? పడుకోండి. సారీ రా డార్లింగ్. సరే డైవర్ట్ చేయకరా, మ్యాట్రిక్ రారా. సరే సరే, మా నాన్న ఇప్పుడు పంచే జుబ్బా మెళ్ళ రుద్రాక్ష వేసుకుని ఉంటాడు. పంచ జుబ్బా మెళ్ళో రుద్రాక్ష. ఇక నువ్వు అన్నీ మర్చిపోయి మెడిమెక్స్ వాడు. మీ నాన్న సంగతి నేను చూసుకుంటా. సార్ బిల్ బిల్లా ఎందుకు? తిన్నారు కదా సార్. ఆవిడ తినలేదా? బిల్లు ఎప్పుడు మగాళ్ళ దగ్గరికి తెస్తారంటే ఆడమగ సమానం అని చెప్తారు, వినలేదా? ఆవిడ ఇస్తుందిలే, ఇచ్చే. కర్మ. ఏంట్రా నీకు ఎంతమంది మావలా? ఇదేదో ఆలోచించాల్సింది. ఏమండి మీలో ఎవరండి సొల్లు సత్యం? ఆ పేరు గలవాడు మాలో ఎవరు లేరండి. మేము తిరుత్తనికి పాదయాత్ర చేస్తూ వెళ్తున్నాం. మొరగనకు శరవణకు మొరగనకు దేవుడి దయ వల్ల వాడు వీళ్ళలో లేడు. ఏమైందిరా? యాక్టింగ్ రా. డబ్బింగ్ సినిమా రేంజ్ లో నవ్వేవరా? ఇలా చూడు, మెయిల్లో వచ్చిన సరుకుని ఈ చేత్తో తీసుకొని ఈ చేతిలోకి మారిస్తే ఏమవుతుంది? సరుకు చేతిలోనే ఉంటుంది పార్ట్నర్. మనం కలవపోతున్న పార్టీ చాలా పెద్దది. పైన జొబ్బా, కింద పంచ. పంచా జుబ్బా రుద్రాక్ష వేసుకున్నాడు, గంజాయి అమ్ముతున్నాడా? ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? నువ్వే వాళ్ళని పట్టుకోవాలి. పంచా జుబ్బా రుద్రాక్షలు వేసుకుని వాళ్ళిద్దరితో మాటలు కలిపి వాళ్ళ మనుషులను నటించి వాళ్ళని పట్టుకోవాలి. అద్భుతమైన ప్లాన్ సార్. ఈ హైదరాబాద్ సిటీలో 50,000 రూపాయల దొంగ నోట్లు ప్రింట్ చేసి అందరికి పంచేస్తే ఏమవుతుంది? 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. పోరా నువ్వు ఒక్కడివి. పంజాగుట్ట శ్మశానం ఆక్యుపై చేస్తే ఏమవుతుంది? కర్మకాలి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదొద్దు. మణికొండలో 1000 గజాల స్థలం తీసుకుందాం. మణికొండలో ఏం తీసుకుందాం? బ్యాంక్ టవర్స్ తీసుకుందాం. అందులో చివరంతస్తు పోవాలంటే లిఫ్ట్ లేదు కదరా. ఇచ్చివాడ మన దగ్గర హెలికాప్టర్ ఉంది కదరా. ఓహో, మన దగ్గర హెలికాప్టర్ ఉంది. సరే, నేను కింద అంతస్తుకు రావాలంటే ఎలా రావాలి? అంత తెలివి తక్కువ అనుకున్నావా? ఒక్కొక్క అంతస్తుకి ఒక్కొక్క హెలిప్యాడ్ ఫిక్స్ చేశాను. ఫస్ట్ క్లాస్ ఐడియా, సూపర్ రా, ఎరగ తీసేసావు. అయ్యా అయ్యా, రూపాయి అంటే ఎవరా? ఇదిగో మిగతా 10 రూపాయలు నువ్వు. టైం ఎంత అయింది అయ్యా? నీ దగ్గర వాచ్ లేదా? చేతికి వాచ్ లేని ఓ సన్యాసి తల ఉంచి నిలబడ్డాడు. నీ దగ్గర వాచ్ ఉందిగా, అది ఈ సన్యాసికి చేరా సన్నాసి. ఇలాంటిదేదో జరుగుతుందనే నా పెళ్ళం నా చేతికున్న వాచి ఉంగరం తీసి బయటికి పంపించింది. ఇది వాచే కదా, ఇచ్చేస్తే నేను సన్నాసిని అయిపోతానేవరా? నాకెందుకయ్యా వాచి గేచి? మరి? కళ్ళు సరిగా కనపడవయ్యా. అందుకని కళ్ళు డొనేట్ చేయమంటావా ఏంటి? తమరిది చాలా పెద్ద బిజినెస్ అని విన్నాను. అంతా వినేసావా? కళ్ళు ఒకటే సరిగా వినపడవు, చెవులు బాగా కనపడతాయి. ముక్కుతో మాట్లాడగలవా? సొంతూరు చైనానా? కొంచెం ఉండండి. తుపాకి అక్కడ పెట్టుకున్నావు ఏంటి? పేతే కండ కమిలిపోదు. గుర్తుందా లేదా? బాస్, నన్ను కాల్చకండి బాస్. థ్యాంక్ యూ మావయ్య, మావయ్య ఇన్స్పెక్టర్ పట్టుకుని మావయ్య అంటున్నావేంట్రా? అది కాదురా, నాకు కావేరికి ఈయన స్టేషన్ లో పెళ్లి చేశారు. అందుకే అప్పటి నుంచి నేను ప్రేమగా మావయ్య అంటాను. ఆయన కూడా తట్టుకోలేక అల్లుడు అల్లుడు అంటారు. ఓహో అలాగా, మన ఎస్ఎస్ లా అన్నమాట. మావయ్య ఇంకా ఎత్తడం మా వాళ్ళ కాదు సార్. మావయ్య, ఈడు నా ఫ్రెండ్ గోపాలకృష్ణ. వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి డబ్బు అంటే పేరాస. అందుకే ఇలా నటించాం మావయ్య. అమ్మాయి మేజరే కదా? మేజరే. మరి ఇంకేంటాడు? రేపు అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. నేనే దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తాను. పోలీస్ స్టేషన్ లో పెళ్ళా? పోండి సార్. మీ మామయ్య పరాచకాలు. పెళ్లి చేస్తే తప్పేటయా? ఇప్పటికి నేను 99 పెళ్లిళ్ళు చేశాను. నీకు చేస్తే 100 పూర్తి అయిపోతుంది. దయచేసి అమ్మాయిని తీసుకొచ్చి రేపు మంచి ముహూర్తం. మంచిగా ఉంటాను సార్. అలాగే. అల్లుడు నెంబర్ 1, అల్లుడు నెంబర్ 100. నేను డూప్లికేట్ పేరెంట్స్ కూడా అరేంజ్ చేసి పెడతాను. సార్, మనం పట్టుకోవాల్సింది వీడే సార్. ఒరేయ్, మన కంపెనీ డిజైన్ చేసిన పోస్టర్లు జాగ్రత్తగా అతికించండి రా. రే శివ, వీడు చూడరా, పార్టీకి 500 డబ్బులు ఏమంటే ఇవ్వట్లేదు. ఏమంటాడు రా వాడు? లెక్కలు అడుగుతున్నారా? లెక్కలు అడిగామని బయటికి పంపు. రేయ్, లెక్కేంట్రా? 350. కథలొద్దు, క్లియర్ గా చెప్పరా. హాఫ్ రమ్ 150, సోడా 40, చిప్స్ 30, హాఫ్ ప్లేట్ బిర్యానీ 60 రూపాయలు, 20 రూపాయలు బీడ, 10 రూపాయలు ఊరగాయ, మొత్తం 310 రూపాయలు అవుతుంది. రేయ్, నువ్వో మాతో కలవు, సిగరెట్ తాగు, మందు తాగు, బీడ ఇవ్వు. నీకెందుకు రా లెక్కలని? ఏం లేదురా, నెలకి నా సేవింగ్ ఎంత అని చూసుకుంటున్నాను. సేవ్ చేస్తున్నావా? అవును, మందు కొడితే లివర్ క్యాన్సర్ వస్తుంది, బీడా గుట్కాలు వేసుకుంటే థ్రోట్ క్యాన్సర్ వస్తుంది. డాక్టర్ ఖర్చులు మిగిలినట్టే కదా అది. రేయ్, ఏ అలవాటు లేకుండా ఆ డబ్బుతో నువ్వేం చేస్తావరా? చెప్తారు. నమస్కారం అయ్యా. రామా. ఏంటి ఇంకా రాలేదా అని చూస్తున్నాను. 1 2 3 ఇందమ్మా 300. అంకుల్ కి థ్యాంక్స్ చెప్పు నాన్న. థ్యాంక్స్ God bless you. ఉంటామయ్యా. రేయ్, మేమంతా యూ సర్టిఫికేట్స్ రా. నువ్వేంట్రా ఏ సర్టిఫికేట్ అయ్యో? పార్టీ ఎవరు? ఫ్యామిలీ టైపా? రేయ్, నీ బుద్ధి అసలు మారదా? ఆ అబ్బాయికి డయాబెటీస్. ఏంటి?
అంత చిన్న వయసులో ఆ కుర్రడికి షుగరా? ప్రతిరోజు ఇన్సులిన్ ఇవ్వాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. అందుకే ప్రతి నెల 300 రూపాయలు నేను ఇస్తున్నాను. మందు తాగి మీరు సంతోషపడితే ఇలా హెల్ప్ చేస్తూ నేను సంతోషపడుతున్నాను. సారీరా. చీటి చెల్లెమా ఏయ్, ఏంటి అలా అరుస్తున్నావు? తిక్కగా ఉందా ఏంటి? ఓహో, చిటి చెల్లెమా ఇక్కడే ఉన్నారా? ఆనందం తట్టుకోలేక ప్రేమగా పిలిచానంతే. ఎందుకయ్యా అంత ఆనందం? మీ అబ్బాయికి సూట్ అయ్యేలా ఓ మంచి అమ్మాయి దొరికింది. ఏంటయ్యా నువ్వు అనేది? ఓ పెద్ద కోటీశ్వరుడు మీతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నాడు. కోటీశ్వరుడా? అవును. పిల్ల పరిస్థితి ఏంటి? పెద్ద తిరుగుబోతు. నా ఉద్దేశం పరుగులు రాని అని. సిడ్నీ ఒలింపిక్స్ లో పరిగెడుతుండగా కాలు స్లిప్ అయి కిడ్నీ డ్యామేజ్ అయింది. కిడ్నీ పోతే పోయిందండి ఏదో కిడ్నీ. ఆ అమ్మాయిని చేసుకున్న వాళ్ళకి 50 లక్షలు ఇస్తామంటున్నారు. ఇలా చూడు, నువ్వే ఏదో ఒకటి చేసి 90 లక్షలు వచ్చేటట్టు చూడు. ఓసి పాపాత్మురాలా, నన్నే అమ్మేయాలని చూస్తున్నావా? నేను నా కొడుక్కి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఈ పెళ్లి కొప్పిస్తాను. నేను కృష్ణ మాట్లాడుతున్నాను సార్. నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు. రేపు అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి నీ పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించాను. స్టాప్ ఇట్! ఎవర్రది? రేయ్! అది అలా అంటే ఇలా అనడం అలవాటైపోయింది. మా అమ్మ. ఏం ఇన్స్పెక్టర్, నా అనుమతి లేకుండా నా కొడుకు పెళ్లి చేయడానికి మీ చట్టం ఏ విధంగా ఒప్పుకుంటుందయ్యా? ఒప్పుకోదు. కానీ వాళ్ళిద్దరు మేజర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చని చట్టంలో రూల్ ఉందమ్మా. చూడు పెద్దమ్మా, అయ్యో ఓరి దుర్మార్గుడా, ఆమె వయసుని 37 పెంచేశావు కదా. ఏమయ్యా, నీ కంటికి పెద్ద ఆవిడలా రేయ్, కనిపిస్తున్నారా? ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? 22/2/1965. 2. పోటీలేమ్మా, ఏదో చిన్నపిల్లలు ఆశపడి పెళ్లి చేసుకున్నారు. కానివ్వండి, పెళ్ళే కదా అయ్యింది. శోభనం ఉంది కదా, అది నా ఇంట్లోనే జరగాలి. ఎలా జరుగుద్దో చూస్తాను. దానికి కూడా ఇక్కడ రూమ్ ఉందట. ఎక్సల్ మాట్లాడకయ్యా. దాని తర్వాతనే నా ఇంటికి వచ్చి బతకాల్సిందే కదరా. ఎలా వస్తావో చూస్తాను. అమ్మా, ఒక్క నిమిషం. ఏంటి? పెళ్ళైన 7 ఏళ్ల లోపు అత్తవారింట్లో పెళ్లి కూతురికి ఏమైనా జరిగిందనుకోండి, అత్తమామల మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని 7 ఏళ్ళు లోపల వస్తారట. కరెక్టే కదా? ఇండియన్ పీనల్ కోడ్ లో అలాగే ఉంది. అది లెక్క. అవును. ఇక ముందు ఎవరు ఇంట్లో లేనప్పుడు కూడా స్టవ్ వెలక్కూడదు. ఆడ ఇంట్లో స్టవ్ ఉండకూడదు. శివకాశి అగ్గిపెట్టెలు గీసి వేళ్ళు నొప్పెట్టాలి. ఇప్పుడేమంటారా? ఆవిడ పాపం ఇంకేం మాట్లాడరు. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరి పెళ్లిని నేనే జరిపించాను అనుకుంటాను. రారా. చాలా థ్యాంక్స్ అమ్మా. ల్యాండ్రీ కురాడికి కూడా మా అమ్మ పెళ్లి చేసిందంట, చూసారా? రేయ్. చాలా థ్యాంక్స్ అత్తయ్య. కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టుంది భామా. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, మీ దయ వల్ల నా పెళ్ళయింది. మీ దయతో నాకు బిడ్డ కూడా పుడితే ఆనందం. గోపాలకృష్ణ, మీ పేరే పెట్టుకుంటానని చెప్పబోయాను. థ్యాంక్ యూ మావయ్య. ఆగండిగా. సంథింగ్ నువ్వు ఒకరివి. పెళ్లి బాగా జరిగింది కదా, కృష్ణ స్వీట్స్ నుంచి స్వీట్స్ తెప్పించాను. నీ చేతులతో ఖైదీలకి ఇచ్చాడమయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాస్. అయ్యో నన్ను సారీ, కాలేమన్నా దొక్కానా? లేదండి, ఆయనే మా నాన్న. మామా, నువ్వా? అంటే ఇక్కడ జరిగిన పెళ్లి నీదా? అయ్యో, నాకు తెలియక లాకప్లో డాన్స్ కూడా చేసేసాడే. సరే, ఇంతకీ అల్లుడెవరు? వీరే. ఆ నల్లమల నటరాజు కేసరి నిన్ను చేసుకుంటారని మన ఇంటికి వచ్చాడు. వాణ్ణి కాదని 4 కాళ్ళ మండపం దగ్గర హరికథలు చెప్పుకునేలా ఉన్నాడు. వీణ్ణి చేసుకున్నావేంటమ్మా? అవును, 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏసీ హాల్లో పెళ్లి చేయాలన్న ఆలోచన ఉన్నట్టు. పోలీస్ స్టేషన్ లో తుపాకుల మధ్య పెళ్లి జరిగింది. ఇన్స్పెక్టర్ గారు స్వీట్ కూడా ఇచ్చారు, ఉంచండి. సరే రండి వెళ్దాం. ఒక్క నిమిషం. భామ ఉద్యోగం మానేసింది. ఉద్యోగం మానేసిందా? మరి నా బువ్వా? మీ ఇల్లు రెంట్కిచ్చి ఆ వచ్చే అద్దెలతో బతకండి. బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను అమ్మాయిలతో కనిపించారంటే కళ్ళు పీకేస్తా. బాయ్ చెప్పి వచ్చాయి భామ. ఆయనకు అంత సీన్ లేదు గాని వెళ్దాం రండి. పాప ముసలాడు, బెయిలిచి బయటికి తీసుకురానా? నో, 4 సార్లు తప్పు చేసిన వాళ్ళని నేనెన్నటికీ క్షమించను. బాబా, నీకు కూడా నాకైతే పడుతుంది పో. నీ నోరు తిన్నగా ఉండదు కదా. సరే గాని మా ఇంటి అడ్రస్ తెలుసా నీకు? తెలీదే. అయితే బతికిపోయా. ఏంటమ్మా ఇది? అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఇలా ఏడుస్తూ నిలబడ్డా? ఏడవక నన్నేం చేయమంటావురా? నాకున్నది నువ్వు ఒక్కడమే కదరా. దానికి ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటమ్మా? కొన్నాళ్ళు వెయిట్ చేయి, మనవన్నో మనవరాలు నీ చేతిలో పెడతా. పోరా, నిన్నటి వరకు నేనేం చెప్పినా తలాడించేవాడివి. ఇదే విధంగా ఇప్పుడు అదెవరితో వచ్చి నిన్ను మాయ చేసి కొంగురు ముడేసుకుంది. తర్వాత నిన్ను పూర్తిగా మార్చేస్తుంది. ఇక నువ్వు నన్ను మర్చిపోతావు. ఏంటమ్మా ఇది? నేను ఎప్పటికీ నీ కొడుకునేనమ్మా. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా అని సినిమా పాట కూడా ఉంది కదమ్మా. ఆ మాత్రం ప్రేమ నా మీద ఉంటే చాలు. అమ్మా, భామ నీ కోసం బయట వెయిట్ చేస్తుంది. నువ్వు బయటికి వెళ్ళి దాన్ని లోపలికి అది పంపమ్మా. మాత్రం జరగదు. ఏదేవైనా నువ్వు నా కొడుకువి, అది నా కోడలు కాదు.
బొంగరం నువ్వు చూడలేదా? చూశాను కానీ దీంతో ఏం చేస్తున్నారు? నువ్వు రావడం లేట్ అయింది కదా, కొంచెంసేపు ఆడుకుంటున్నాను. క్యాలెండర్ ఎందుకు బామా? చెప్తానుండండి. చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందండి. ఏంటి నోట్లో వేలేసుకుని చీకుతావా? పర్లేదు చీకు. అది కాదండి, ఆ. నేనెవరినైనా 4 తప్పులకు మించి క్షమించను. 4 దాటితే వాళ్ళ ముఖం కూడా చూడను. నా క్యారెక్టర్ గురించి నీకు పూర్తిగా తెలిసినట్లేదు. అర్థం కావాలంటే ఈ డైరీ చదువుకో. నోను, ఎంత భర్త అయినా ఎదుటి వాళ్ళ డైరీ చదవడం మేనస్ కాదు. అలాగా? నీ డైరీ ఉంటే ఇవ్వు, నేను చదువుతా. ఓ అలాగే. డైరీ తలగడ 2 ఇస్తాను. పాకెట్లోకి వెళ్ళి తెల్లారేదాకా చదువుతూ కూర్చోండి. అయ్యో, ఇప్పుడు అంత టైం వేస్ట్ చేయడం మంచిది కాదు. బామా, మా అమ్మ ఆశీర్వాదం తీసుకున్నావా? ఆవిడ ఆశీర్వాదం తర్వాత, నాకు మీరు ముఖ్యం. ముందు మీరు ఆశీర్వదించండి. ఫస్ట్ నైట్ భర్త కాళ్ళ మీద ఇలా భార్య పడడం నాకు ఇష్టం ఉండదు. ఇవే నా కాళ్ళు అనుకో. ఫస్ట్ నైట్ కాళ్ళు పట్టుకోవడం, మరుసటి రోజు ఏం పేక పట్టుకోవడం, ఇవన్నీ ఎందుకు? హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నా అభిప్రాయం ఇదే. ఓకే. పాలా నువ్వే ఇవ్వాలిగా. చాలు. అన్ని తాగేకండి. ఏ సగం నీకు కావాలా? రేపటికి కావాలి. రేపటికి కావాలా? పీసినారులే ఉన్నావే. ఏంటండి ఇది? ఫస్ట్ నైట్ రోజే నన్ను ఎగతాళి చేస్తున్నారు. తీయగా 2 మాటలు చెప్పొచ్చు కదా. తీయగా 2 మాటలేగా, లడ్డు జాంగ్రీ. మిమ్మల్ని అడిగాను చూడండి. మామా, మనం ఉన్నట్టుండి ప్రేమించుకుని వెంటనే పెళ్లి చేసుకున్నాం కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు నీతో చెప్పాలి. ఏంటండి అవి? నాకు పొద్దున్న లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంది. భలే ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఆశ్చర్యం? నేను అంతే. అవునా? వాట్ ఏ కోఇన్సిడెంట్. నాకు కాఫీ కొంచెం స్ట్రాంగ్ గా తాగే అలవాటు ఉంది. ఓ నాకు అంతే. అలాగా? నేను కాఫీలో కొంచెం చక్కెర తక్కువ వేసుకుంటాను. అయ్యో నేను అంతే. అయ్యో, ప్రతిదానికి నేను అంతే అంటావే. నేను కాఫీ తాగగానే షేవింగ్ చేసుకుంటాను. నేను అంతే. కొంచెం కష్టం. ఏంటండి ఇది? గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గోపాలకృష్ణ, పెళ్ళైన 2వ రోజు ఆఫీసులో ప్రత్యక్షమయ్యా? సార్, ఏజెన్సీ ప్రెజెంటేషన్ వర్క్ ఉంది కదా. ఆహా, మేమంతా పెళ్ళై 6 నెలల వరకు ఆఫీస్ మొహమే చూడలేదు. సార్, తన కూతుర్ని మీకిచ్చి పెళ్లి చేసిన పాపానికి మీ మామగారు ఈ ఆఫీసు మీకిచ్చి వెళ్ళిపోయారు. సరే, నువ్వు ఓ పని చేయి, నీకు 1 వీక్ లీవ్ ఇస్తాను. నీ భార్యను తీసుకుని ఊటీలో ఉన్న మన గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడున్న పనులన్నీ చక్కబెట్టుకో. సార్, మా అమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఆవిడ కోపంగా ఉన్నారు. ఆవిడ కోపం తగ్గాక వెళితే బాగుంటుంది కదా నేను అనుకుంటున్నాను. అలా అయితే ఓ పని చేద్దాం. మీరు హనీమూన్కి వెళ్తారా? నేను ఆలోచిస్తుంది నీ గురించి అయ్యా. మీ ఇంట్లో మనుషులు పట్టేంత బీరువా ఉందా? చాలా పెద్ద బీరువా ఉంది సార్. అందులోకి వెళ్ళి దాక్కోవాలి. ఎవరు, మీరా? నేను కాదయ్యా. నువ్వు వెళ్ళి అందులో దాక్కున్నావంటే నీ భార్య స్నానం చేసి నేరుగా వచ్చి ఆ బీరువా తీస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే అని గట్టిగా అరిచి నీ భార్యని కౌగలించుకో. వెంటనే సరిగమపా స్టార్ట్ అవుతుందయ్యా. సరిగమపానా? అది జెంటిల్మెన్ గేమ్ అయ్యా. నీలాంటి వాళ్ళు బీరువాలో దూరితే సరిగమపా జరిగిపోతుంది. అలాగా? బీరువాలో దూరితే సరిగమపా జరిగిపోతా? ఆగవయ్యా. సార్, ఏంటి సార్ ఇది? అంటారు ఈవిడ బీరువాల నుంచి వస్తుంది. అది కాదు కృష్ణ, నీకు ప్రాక్టికల్ గా చూపిద్దామని తెల్లాను బీరువాలో పెట్టి సరిగమపా చేస్తున్నాను. లోపలికెళ్ళు, క్లోజ్ ది డోర్. లోపలికెళ్ళు అని ఇంట్లో పంపించడం పంపిస్తున్నాను. కథ వదిలే కృష్ణ, అది 1 వీక్ లీవ్ లో ఉంది. నీ పన్ను చూడు. వెళ్ళు, నీ పన్ను చూసుకో. వెళ్ళు. మే కమ్ ఇన్ ప్లీజ్. బామా, స్నానం చేస్తున్నావా? బాగా చెయ్యి. ఈ రోజు బీరువాలో సరిగమపా ఆడేసుకుందాం. ఏంటి ఇక్కడ సౌండ్? భామా, స్నానం చేస్తున్నావా? బీరువాకే తాళం పెట్టేసి స్నానం చేస్తుంది. దానికేంటి? ఏదైనా పోతే ఎవరు బాధ్యులు? దేవుడా, బీరువా లాక్ చేసినట్టుంది. అయ్యో అత్తయ్య, ఏంటి వసపట్ల అరుస్తున్నావేంటి? బీరువాలో ఏదో శబ్దం వస్తోంది. శబ్దం వస్తుందా? కాస్త నూనె శబ్దం రాదు. అయ్యో, బీరువా లోపల నుంచి ఏదో శబ్దం వస్తోంది. లోపల నుంచి? ఏది? చెప్పానా? అయ్యో, దొంగ. ఏంటబ్బా, సరిగమపా ఇంత కష్టంగా ఉంది? ఇలా ఉంటుందని మా ఎండి అసలు నాకు చెప్పనేలేదే. రోజు పాపం ఆ స్టెనో ఎలా సర్దుకుంటుందో ఏమో. రండి. ఎక్కడున్నాడు? అందరి దగ్గరండి, వాడిని విడిచిపెట్టొద్దు. లోపల నిజంగానే దొంగున్నాడు. బీరువాతో పాటు వద్దయ్యా, నేను బీరువా తెరుస్తాను. మీరు కమ్మడి మొహాన్నేసి గట్టిగా పట్టుకుని వాడిని 4 తగిలిస్తే సరిపోతుందంతే.
అత్తయ్య ఏంటి నేను ఇంతవరకు ఇలాంటి సీన్ నా జీవితంలో చూడనే లేదు. ఇప్పుడు చాలా ముఖ్యం అది. ఏంటి గింజుకుంటున్నావు? ఏం లేదు. నేను ఇలాగే అని నీలిగిందాన్ని. ఆ, జరగండి. ఎవరు పాపాత్ముడా, మీరు వాళ్ళు ఏం చేస్తున్నారా? అది బయట చలికి తట్టుకోలేక బీరువాలో వెచ్చగా ఉంటుందని లోపలికి వెళ్ళాను. సరే సరే, 2 రోజులు లీవ్ పెట్టి ఇద్దరు ఎక్కడికైనా బయటకు థాంక్స్ వెళ్ళండి. అమ్మా. ఉండే. అయ్యా ఏం చూస్తారు పడే. హలో, ఇంటి నెంబర్లు మాత్రమే పక్కపక్కన ఉంటాయండి. ఫోన్ నెంబర్లు ఇప్పుడు పక్కపక్కన ఉండవు. పెట్టవయ్యా ఫోను. ఫోన్ చేసింది ఎవరు? ఏదో రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అయితే ఫోన్ ఎందుకు ఎత్తావు? ఫోన్ అయితే మాట్లాడకుండానే అది రాంగ్ నెంబర్ అని ఎలా తెలుస్తుంది అత్తయ్య? తెలుసుకోవాలి. ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఏవీ తెలీదు. నన్ను చూడు, ఫోన్ రింగ్ అవగానే ఎవరు చేసారో టక్కుని కనుక్కుంటాం. అది జనరల్ నాలెడ్జ్ అంటే. జనరల్ నాలెడ్జ్. ఏంటే గొణుగుతున్నావు? నేనే వల్లేదే. అమ్మా ఏం లేదయ్యా, ఉన్న చెద్దన్నవంతా మా ఆయనకే పెట్టేశాను. రేపొద్దునరా. అమ్మా నా కూతురా నాన్న, మీరా? ఎందుకు వచ్చారు? ప్రేమతో ఎప్పుడు వచ్చారని అడుగుతావు అనుకున్నాను. ఇదేంటి ఇంట్లో కూర్చుని పెట్టి పోషించడానికి నాకు ఇంకో కూతురు ఉందా అమ్మా? అందుకే వచ్చేసాను. పెట్టే బేడ సర్దుకొని కూతురింటి మీద పడి తినడానికి వచ్చావే, సిగ్గనిపించడంలా? కొంచెం కూడా అనిపించట్లేదమ్మా. ఇటు చూడు, తిండికి లాటరీ కొట్టాల్సి వచ్చినప్పుడు సిగ్గుల జామ అనమర్యాద ఇవన్నీ చూసుకుంటే కుదురుతుందా అమ్మా? నీ వనాలో కూడా అర్థం కావట్లేదు నాన్న. ఏమనకుండా కూర్చోబెట్టి రోజు ఇంత అన్నం పెడితే చాలు. ఎవరయ్యా నువ్వు? ఎవరి పాప? ఏంటి పాపలా? పాప నువ్వెవరమ్మా? బాగా ఇరం కాసిన బొప్పాయి పండులా ఉన్నావు. మామా, బాలుడు గారికి ఇలాంటి ఓ చిన్న చెల్లెలుందని చెప్పనేలేదే. ఇలాంటి ఆడపడుతుందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. పాప, నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు? అబ్బా, ఆవిడ మా అత్తయ్య నాన్న. అయితే నేను మావయ్యని. కోప్పడకమ్మా, దీనికి నువ్వు అత్తయ్య అయితే మీ అబ్బాయికి నేను మావయ్యనే కదా. ఎలా మేనేజ్ చేసిన చూసావా? ఓహో. అవును, దేనికోసం వచ్చారు మీ నాన్న? ఆయన ఇక మీదట ఇక్కడే ఉండాలని వచ్చారు. అడ్డమైన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి ఇదేమైనా సత్రమా? ఏంటి? ఆవేశంలో కూడా మీ అందం అదిరిందంటే నమ్మండి. మీరంతా ఐశ్వర్య రాయిలా ఉన్నారు. మీరు గాని ఇండస్ట్రీకి దొరుకుంటే అందరూ అరటి పండు ఒలిచినట్టు ఒలిచి Thank you, పిలిచేవారు. నేను ఇక్కడ ఉండొచ్చా? నో నో, నువ్వు నన్ను ఎంత పొగినా ఉండనివ్వను. వెళ్ళు. ఆగండి, ఆయన్ని బయటకు వెళ్ళమని చెప్పడానికి మీరెవరు? నేను ఎవరా? మీరు మీ అబ్బాయితో ఉండొచ్చు గాని మా నాన్న నాతో ఉండకూడదా? ఏంటే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? చూస్తాను. నేను చూస్తాను. నేను చూస్తాను. ఏం చూస్తారు? ఎదిరింట్లో కత్తి లాంటి ఆంటీని చూశాను. అవును, మిద్దిపైకి దారి ఇటే ఇటే ఇటే. అయ్యో, కొడుకు కూడా కత్తే. కాఫీయా? థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళారండి? రేషన్ షాప్ కి. అవును, ముందున్న రేషన్ షాప్ కొట్టేసి అక్కడ మెటర్నిటీ హాస్పిటల్ కట్టారంట కదా? జనాభా పెరిగింది కదా, స్థలం ఎక్కడుంది చెప్పు. రేషన్ షాప్కి వెళ్ళాను. ఆయిల్ నెక్స్ట్ వీక్ వస్తుందట. రవ్వ ఈ రోజు వస్తుందో రేపు వస్తుందో వాళ్ళకే తెలియదంట. క్యూలో నిలబడలేక ఓ రాయి పెట్టొచ్చాను. ఏమండి, ఏంటి? కాస్త నేను ఒంటరిగా మాట్లాడాలి. ఆ రూమ్ ఖాళీగానే ఉందిగా, వెళ్ళి మాట్లాడుకునరా. అయ్యో, నేను మీతో మాట్లాడాలండి. నాతోనా? ఏంట్రా? ఏం లేదు, ఈ ఇంట్లో మీరు, నేను, అత్తయ్య ముగ్గురమే కదా ఉంటున్నాం. ఇప్పుడు ఇంకో జీవి మన మధ్యకి రాబోతుంది. ఆ? అరే దొంగ, చెప్పనే లేదు. రేషన్ షాప్కి వెళ్ళొచ్చే 10 నిమిషాలు దేవుడు కరుణించాడా? ఎన్నో నెలరా? 720 నెలలు. 720 నెలల అంటే నీకు 60 ఏళ్ళ కుర్రాడు పుట్టబోతున్నాడా? పోన్లే, గిన్నీస్ రికార్డులోకి ఎక్కుతాడు. వాడితో పాటు గోపాలకృష్ణ అని నా పేరు కూడా రాస్తారు. మీరు చెప్పేది పూర్తిగా వినరా? నీ పేరు కూడా ఎలా? మనతో పాటే ఉండాలని మా నాన్నగారు కూడా ఇక్కడికి వచ్చారండి. మీ నాన్నగారు కూడా వచ్చారా? ఆయన ఎందుకు లోపలికి రానిచ్చావు? బయటికి పంపించావు. ఇదిగో చూడండి, మా నాన్నగారిని నేనేమన్నా పర్వాలేదు, మీరు మాత్రం అంటానికి వీల్లేదు. సరే, నువ్వే ఏదో ఒకటాను, నేను సంతోషంగా వింటాను. సరేనా? అర్థమైందండి, అర్థమైంది. మీకు ఎప్పుడు మీ వాళ్ళంటే ఇష్టం, మా వాళ్ళంటే మీకు ఎప్పుడు పడదు. దేవుడా దేవుడా, ఈ ఆడవాళ్ళ కళ్ళు ఎందుకు ఇచ్చావు నాయనా? ప్రతి చిన్న విషయానికి ఎచ్చి మగాల్ని సాధించుకొని తింటూ ఉంటారు. సరే సరే, ఏడోకో ఏడోకో, మీ నాన్నగారిని కూడా ఇక్కడే ఉండని. అల్లుడు మీ మామ. రా మామయ్య రా. నా కూతురుతో చాలా అన్యోన్యంగా ఉన్నారు. సంతోషం. మీ కళ్ళద్దాలేంటి విరిగిపోయి ఉన్నాయి? లేదే. ఈ చేతి ఏంటి?
ఏం లేదు, నేను మేడపైకి వెళ్ళాను కదా, వర్షం రాలేదు ఏంటని పైకి చూశాను. ఎండాకాలంలో. అప్పుడు ఒక తోకగాడు చిచి తోక చుక్కటి అలా క్రాస్ అయింది, తోకతో కొట్టేసింది. చూస్తుంటే ఎవరో రాయిచ్చు కొట్టాడు అనిపిస్తుంది. నాన్నా బామ్మ రాలేదా? తను రాకుండా ఎలా ఉంటుందమ్మా? నేను నా మనవరాలను చూడాలి ఒకటే ఏడుపు. సరే పదా అని చెప్పేసి నాతో బామ్మ తీసుకొచ్చేసాను. కూడా వచ్చిందా? ఆ, ఓరి దేవుడా ఏంటి అన్యాయం? తీవ్రవాదులందరూ ఇండియాలో చొరబడినట్టు నా ఇంట్లో చొరబడ్డారే. ఎవరివిడా దుర్గాబాయి దేశముఖలా ఉంది? బామ్మ మమ్మల్ని మన్నించండి, మీకు చెప్పకుండా మేము పెళ్లి చేసుకున్నాం. మీ కుటుంబానికి అంతా పిచ్చి పట్టిందా ఏంటి? బొమ్మ రేడియోని పట్టుకుని బామ్మ అది ఇది అంటున్నావు. చిచ్చి ఏంటిది? మా ఇంట్లో బామ్మ అంటే రేడియోనే. అంటే టీవీ మీ తాతరా, ట్రాన్సిస్టర్ మీ చిన్నమ్మా, వాక్మెన్ మీ కజిన్ బ్రదరా? మా అమ్మ రేడియోలో ఏ ప్రోగ్రామ్ వచ్చినా స్పీకర్కి చెవు అనించి వినేది. ఒకరోజు ఆవిడ అలా వింటుంటే హై వోల్టేజ్ పాస్ అయ్యి ఈవిడ వోల్టేజ్ డ్రాప్ అయిపోయింది. ఆ రోజు నుంచి మా అమ్మ ఆత్మ ఈ రేడియోలో కలిసిపోయింది. ఇది ఆత్మ రేడియో. ఆల్ ఇండియా రేడియో నాకు తెలుసు, ఆత్మ రేడియో ఏంటి కొత్తగా? రండి ముందు బామ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుందాం. నా గురించి నీకు తెలీదు. నేను టీవీ కాళ్ళే పట్టుకును, రేడియో కాళ్ళు పట్టుకోమంటావా? పోవే. ఇదేంటి ప్లగ్గు లేదు, స్విచ్ బోర్డు లేదు, తన మటుకు తనే పాడేసుకుంటుంది. మరేమనుకున్నారు, మా బామ్మ అంతే, తన మాట ఎవరైనా వినకపోతే ఇలా పాడుతూనే ఉంటుంది. అయ్యో బామ్మగారు మమ్మల్ని ఆశీర్వదించండి. అయ్యయ్యో ఏంట్రా ఇది అసహ్యంగా? అమ్మా వియ్యాలమ్మ వచ్చారు చూడు, వియ్యాలమ్మ. ఇయ్యాల వారి అమ్మనా? ఈయన వియ్యాల వారు వాళ్ళ అమ్మ. ఆ? ఇప్పుడు ఈ పరిచయాలన్నీ అవసరం అల్లుడు. మేము ఇక్కడేగా ఉండబోతున్నా. అంటే నీకు ఇతను ఇక్కడే ఉంటాడా? ఏంట్రా తలూపుతున్నావు? అవునంటున్నావా కాదంటున్నావా? ఏం దరిద్రం, ఈడొచ్చిన ఆడపిల్లనిట్లో ఈ ముసలోడు అవసరమా? హ! అల్లుడు గారు, ఈడొచ్చిన ఆడపిల్ల అన్నారు కదా, ఈ ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఇంకెవరున్నారు? ఇదిగో సొల్లు. నువ్వు చెప్పినట్టుగానే శివరామకృష్ణ వేరే అమ్మాయిని తీసుకుని నిన్న లంబా థియేటర్ కి సినిమాకి వెళ్ళినాడనే ఫోన్ చేసి చెప్పిన. మరేందిరా సప్పుడే రావటం లేదో? నా ఫోన్ కి గొడవకు సంబంధం ఏంటి? మరేం లేదురా, అంగట్లేమో సామాన్లు అయిపోయినాయి, వీళ్ళేమో కొట్లాడటం లేదో, అందుకే ఈ ప్లాన్ వేసిన. ఎలా దొంగ వేతలాగా ఎవరింట్లో గొడవలు జరుగుతాయి, ఎవరు సామాన్లు విసుకుంటారని చూస్తున్నారా? యో, నీ కూడా వెంటయ్యా, నీకు కావాలంటే అటు వెళ్ళి నిలబడి 4 గిన్నెలు పట్టు. విసిరే సగం గిన్నెలు నీవి, సగం గిన్నెలు మాయే. రేయ్, నోరెత్తావంటే నిన్ను నరికి పోగులు పెట్టేస్తాను, జాగ్రత్త. తర్వాత నా మొగుడు స్టవ్ పేలి చనిపోయాడని పోలీస్ స్టేషన్ లో కేసు మార్చి చెప్పేస్తాను, తెలుసా? నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, తీర్చేస్తాను. వద్దే, వద్దే. అయ్యో చిన్న సిస్టర్ ప్లీజ్ ప్లీజ్. రా అన్నయ్య, రా. మీకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాడా? వీడెవరితోనూ సినిమాకి వెళ్ళలేదు, నమ్మమ్మా. వీడు సినిమాకి వెళ్ళకపోతే నాకు ఫోన్ చేసి ఎవరు చెప్పారు? అదిగో బయట ఉన్న ఇద్దరు పొరిగినాయాలు చేశారు. ఊరి దుర్మార్గులారా, ఆ. ఇలా చూడండి, మీరు ఇక్కడే ఉండి మాట్లాడుతూ ఉండండి. ఓకే. నేను అక్కడికి వెళ్ళి నా తాడాక ఏంటో చూపిస్తాను. ఓకే. తర్వాత మీతో మాట్లాడతాను. రేయ్, నా ఐదు వేడి ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. అరే, ఊరుకో, నేను రాకుల బండి ఏదో అడుగుతున్నాను. ఇదిగో, ఎక్కడ? ఇక్కడ ఉంది. ఎక్కడ? వా. రేయ్, బుద్ధి లేనదవల్లారా, ఏదో మొగుడు పెళ్ళాలేదో అనుకుంటా. మీరు ఎక్కడికి వస్తారా? మిమ్మల్ని 24 గంటల్లో ఏం చేస్తానో చూడండిరా. నా మొగుడు ఎంత మంచోడో తెలుసా? మా ఇద్దరికి గొడవలు పెడతానంటే మిమ్మల్ని ఏం చేస్తానో చూడండిరా. ఏంట్రా మీ ఆవిడ పెద్ద రాక్షసులకి చిందులేస్తుంది? ఏం చేయమంటావరా? పెళ్లికి ముందు సినిమా బీచ్ పార్క్ అంటూ తిరుగుతూ ఉండేవాడిని. ఆ. పెళ్ళైన తర్వాతే తెలిసింది. ఇప్పుడు అవస్థలు పడుతున్నా. అయ్యో నువ్వు సినిమా అంటే నాకు గుర్తొచ్చిందిరా. ఈ రోజు భామ నన్ను సినిమాకి తీసుకెళ్ళమని అడిగిందిరా. మీ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయా. ఇరుక్కున్నావా? ఆడవాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలుసా? పెళ్లి కాకముందు 1 గంట లేటుకి వెళ్ళినా సరే, మీరెప్పుడు ఇంతేనండి, మీకోసం ఎదురు చూస్తూ ఉండడంలోనే ఆనందం ఉందండి అంటారు. కానీ పెళ్ళైన తర్వాత 5 నిమిషాలు లేట్ అయినా సరే జుట్లు వెరబోసుకొని షర్టు పట్టుకొని కాఫీ అడిగితే టేబుల్ మీద ఈసిరి కొడతారు. నోరు జారేవా నీ మొహం మీద కొడతారు. నా భార్య అలాంటిది కాదురా. తనకి అబద్ధాలు చెప్పడం మాత్రమే నచ్చదు. జరిగింది ఇది భామా అని మనం చెప్పేసామనుకో, కోప్పడకుండా తనే ఒప్పేసుకున్నది. పద పద నువ్వే చూద్దాం. చూద్దాం పదా. భామా ఎవరొచ్చారో చూడు, అలాగే కాఫీ కూడా తీసుకురా. చెప్తే విన్నావా? నాకు తెలీదా? నువ్వు చెప్పాలేంటి? నన్ను సినిమాకి తీసుకెళ్తానన్నారే, అది మీకు గుర్తుందా? ఏంటి భామా అలా అంటావు? నిన్ను తీసుకెళ్దామని ఆఫీస్ నుంచి హర్రీ బరిగా వస్తున్నానా, మధ్యలో కావేరికి ఒక సమస్య వచ్చింది. అదే వీడికి వీడి భార్యకి చిన్న గొడవ. వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి సర్ది చెప్పడంలో నీ విషయం మర్చిపోయాను. మర్చిపోయారా? ఇంకా నయ్యం, నన్నే మర్చిపోయినలేదు. అలా మర్చిపోయింటే పక్కింటికి వెళ్ళేవాడిగా. మీ కథలు నాకు చెప్పకండి. మామా అసలు వీడింట్లో గొడవ ఎలా స్టార్ట్ అయిందో నువ్వు విన్నావనుకో. ఈ దరిద్రుడి ఇంట్లో గొడవ ఎలా స్టార్ట్ అయితే నాకెందుకు? రేయ్ నేను వస్తాను రా. రే కాస్త ఆగరా.
ఇప్పుడేగా స్టార్ట్ అయింది, కాసేపు ఆగితే తన విశ్వరూపాన్ని చూడొచ్చు. ఛీ! సినిమా టికెట్లు వేస్ట్, కట్టుకున్న చీర వేస్ట్, పెట్టుకున్న పూలు వేస్ట్. బామా టికెట్ వేస్ట్ అయితే అయిందిలే గాని చీర పువ్వులు వేస్ట్ కాకుండా నేను ఐడియా చెప్పను. వెళ్ళి పని చూసుకోవయ్యా. బామా రేయ్ ఏంట్రా ఇంటికి వెళ్దామని చెప్పి ఎక్కడ నిలబడ్డా? ఏం లేదురా, నువ్వు అన్నట్టు నా భార్య దగ్గర నిజం చెప్తే ఏం జరుగుతుందో అని ఒకసారి ఆలోచించి చూశాను. సిచ్యుయేషన్ భయంకరంగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? రేయ్ సమస్య ఏదైనా సమాధానం ఒకటే. మనం ఇంటికి వెళ్ళేసరికి భార్య కోపంగా కనిపించిందనుకో, మనం అంతకన్నా కోపం నటించాలి. తను బాధగా ఉందనుకో, మనం అంతకన్నా బాధ ఉన్నట్టు నటించాలి. ప్రాక్టికల్ గా చూపిస్తాను, ఫాలో మీ. బామా బామా కాఫీ తీసుకురా. నేను వస్తాను రా. భయపడకురా, కూర్చో. బామా వెళ్ళి కాఫీ తీసుకురా. ముందు మీకు లేట్ ఎందుకయిందో అది చెప్పండి. ఆ తర్వాత కాఫీ ఇవ్వాలో వద్దో నేను డిసైడ్ బామా, చేస్తా. నేను గనక కారణం చెప్తే నువ్వు భయపడి వణికిపోతావు. వణకను వణికిపోతావు. వణకను వణికిపోతావు. వణకనే. వణకనని ధైర్యంగా నేను చెప్పి చెప్పాను కదరా. బామా ఉమ్. ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే అది నీ తాళి మహత్యమే. అయ్యో! ఏంటయ్యో, రోకలు పడింది నా కాళ్ళ మీద, నీ కాళ్ళ మీద కాదు. అది కాదండి, ఆ. మీరు ప్రాణాలతో తిరిగొచ్చింది నా తాళి వల్ల అన్నారు కదా, అందుకే భయంతో వణికిపోయాను. వణికిపోయావా? నేను చెప్పాలని వణికిపోతావని దయచేసి ఇంకేమీ అడక్కు. ఆలోచించి చెప్పడం కష్టంగా ఉంది. భామా, ఈ రోజు నేను నిన్ను సినిమాకి తీసుకెళ్తానని చెప్పానా? డైరెక్ట్ గా మా ఎండి దగ్గరికి వెళ్ళాను. నా భార్య నేను సినిమాకి తీసుకెళ్ళాలి, నాకు పర్మిషన్ కావాలి అని అడిగాను. ఎవడు పెళ్ళాలతో నీ సినిమాకి వెళ్ళకూడదు అని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చింది. నేను రాజీనామా చేసేస్తానని చెప్పాను. అయ్యో తర్వాత నేను రోడ్ ని క్రాస్ చేస్తుండగా రోడ్ నెంబర్ 24 లో ఒక మిలిటరీ ట్రక్ జైన్ క్రాస్ చేసింది. నా అదృష్టం కొద్దీ సమయానికి దేవుళ్ళ విడొచ్చి కాపాడాడు. నేనా? ఓరి పాపాత్ముడా, నేనంటావేంట్రా? నువ్వే ఇలాంటి మంచి ఫ్రెండ్ ఇంకెవ్వరికి దొరకడు. నేను చచ్చిపోయాను అనుకుని ఓని ఏడుస్తూ వెంకటాచలపతి నా ఫ్రెండ్ ని బ్రతికిస్తే నేను నీ కొండకి నడిచొచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడు. అయ్యయ్యో నాలుకకి సోలం గుచ్చుకొని తిరుత్తని నడిచొస్తానని మొక్కుకున్నాడు. అయ్యయ్యో ఉపవాసం చేస్తానని కూడా మొక్కుకున్నాడు. నోట్లో మట్టి కొట్టావు కదరా. వీధి చివర కాకా హోటల్లో తింటే మట్టి తిన్నట్టే ఉంటుందిరా. ఓకే భామా, టైం అయిపోయింది. డబ్బింగ్ సినిమా కదా, ఎక్కడి నుంచి చూసినా అర్థం అవుతుంది. పద వెళ్దాం. సారీ అండి, నేను రాను. టీవీలో వేస్తే చూద్దాం అనుకున్నావు, పళ్ళు రాలిపోతాయి. We can't allow it. ఈ రోజు సినిమా వద్దు ఏమొద్దు, ఊరితో తిరిగి రావటమే నా అదృష్టం. దీని అంతటికి కారణం నేనే. ఆ ట్రక్ మీద నువ్వేనా? అది కాదండి, పొద్దున్న తిరుచానూరు అమ్మవారి మెళ్ళో తాళి ఊడు పడిపోయిందట. మెళ్ళో తాళికి పసుపు కొమ్మ కట్టుకోవాలని పక్కింటి ఆవిడ నాతో చెప్పింది. నేనే అదంతా చాదస్తోని కొట్టి పారేశాను. అందుకే మీకు ఇలా అయింది. అరే మీరేంటండి గుళ్ళో ధ్వజస్తంభం కూలిపోయిందంటే అదే మెళ్ళ కొట్టుకునేలా ఉన్నారే. అన్ని పాజిటివ్ గా తీసుకోవాలండి. కరెక్ట్. ఇదంతా దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు దేవుడి పేరు చెప్పి చేస్తున్న అద్భుతమైన వ్యాపారం. ఇలాంటివి మనం నమ్మకూడదు. తొందరపడేలా మాట్లాడకండి, కళ్ళు పోతాయి. దేవుడు పొడి చేస్తాడా? ఈ రోజు మీకు కాఫీ ఇవ్వను. పాలిస్తావా? చి, బూస్ట్ ఇస్తాను. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అవర్ ఎనర్జీ 2 గ్లాసులే. ఒకటి చాలు, వీడు వెళ్ళిపోతాడంట. బాయ్ అన్నయ్య. పెళ్ళం దగ్గర అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి పుచ్చుకున్నావు కదరా. లాజిక్ తెలియక నా పెళ్ళం దగ్గర దెబ్బలు తింటున్నాను కదరా. ఐడియా చెప్పరా. ఇదేం పెద్ద విషయం కాదురా. ఫస్ట్ నైట్ లో డల్ లైట్ లో పెళ్ళాన్ని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తావే, అది మన మొదట అబద్ధం. ఈ సమాజంలో భర్త ఆనందంగా ఉండాలంటే పెళ్ళానికి అబద్ధం చెప్పి తీరాల్సిందే. ఒకవేళ చెప్పకపోతే వాడి జీవితం నరకం. ఏమండి ఏమండి, మీరు నన్ను ప్రేమించేగా పెళ్లి చేసుకున్నారు? ఎవడికి తెలుసు? ఏమండి, మీరు నన్ను ప్రేమించేగా పెళ్లి చేసుకున్నారు? ఓసి పాపాత్మరాలా, ఏ విషయం ఆడడానికి ఇదా సమయం? ఇంత రాత్రి వేళ నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? నిజం చెప్పండి, నన్ను ప్రేమిస్తున్నారా లేదా? నిన్ను ప్రేమించకపోతే కాకినాడ కల్పన ప్రేమిస్తానా ఏంటి? ఓరి దుర్మార్గుడా, రాత్రి 2 గంటలకి నా ఫ్రెండ్ కాకినాడ కల్పన గుర్తొచ్చిందా? నిన్ను రాక్షసి. ఒరేయ్, ఓ 20 రూపీస్ ఉంటే ఎవరా? ₹1 లేదురా. లేకుండా ఎలా ఉంటుందిరా. బాగా చూడు. చూసుకోరా. లోపల జోబులు ఉంటా తీరా. కనిపెట్టేస్తావుగా. ఇదిగో ₹50 తీసుకో. తమ్ముడు ఇదిగా నిన్నటి బ్యాగ్ కూడా తీసుకో. ఇది పట్టుకో. ఏమైందిరా? పట్టుకో చెప్తాను. నాకు ఇచ్చావేంట్రా? ఆవిడే పెద్ద నేను వస్తున్నాడు రా. చూసాడంటే ఇట్లా కురుక్షేత్రం. ఎవరు అది? ఇప్పుడే వస్తానుండు. ఎక్కడ పోయాడు వీడు? దీన్ని ఎలా తాగుతారో ఏంటో. ఓహో, అది కూడా తెలియకుండా సిగరెట్ తాగుతున్నారా? బామా, నువ్వేంటి ఇక్కడ? ఏంటిది? ఇది గోల్డ్ ఫ్లెక్కింగ్స్. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందని నాకు ఒక్కనాడు ఎన్ని చెప్పారా? బామా, నిజం చెప్తున్నాను, నాకు సిగరెట్ తాగే అలవాటే లేదు. నా ఫ్రెండ్ శివరామకృష్ణ లేడు? శివరామకృష్ణ మీ చెయ్యి యూజ్ చేసి తన సిగరెట్ తాగుతున్నాడా? అది కాదు బామా, నేను దిస్ చెప్పేది ఇస్ విను. యువర్ ఫస్ట్ మిస్టేక్. అయ్యో బామా, నేను చెప్పేది విను. నేను ఆ సిగరెట్ తాగలేదు, నిజం. మీరు మాట్లాడకండి. అయ్యో. ఫస్ట్ నైట్ రోజే చెప్పాను మీకు నాకు అబద్ధాలంటే నచ్చమని. అయినా మీరు నన్ను మోసం చేశారు. బామా, నా మీద ఒట్టే చెప్తా.
ఇది నీదా ఆ? కదా? సిగరెట్ తాగడమే తెలియదన్నారుగా మరి ఫుల్ ప్యాకెట్ జేబులోకి ఎలా వచ్చింది అది కాదురా, నా ఫ్రెండ్ శివ. మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు మామా మామా ఒక ఛాన్స్ అయిపోయింది ఇంకున్నవి 3 ఛాన్స్లు ఇప్పటి నుండి రేపు సాయంత్రం వరకు నేను మీతో మాట్లాడను కటిఫా ఫు. రేయ్ ఆ, ఏం లేదు ఊత్తు తినే. వాచ్ కూడా తీయకుండా పడుకున్నారు హర్ట్ అయ్యారా సారీరా పొద్దున అనవసరంగా తిట్టాను కదూ ఏం చేయనురా నాకు అబద్ధం చెప్తే నచ్చదని నీకు తెలుసుగా ఈ ఒక్క విషయంలోనూ నేను చాలా స్ట్రిక్ట్ ఇకనైనా జాగ్రత్తగా నడుచుకోరా థ్యాంక్ యూ భామా. ఛే, వదలండి ఏంటండి ఇది దిగులేదా మీకు పొద్దున అంతలా తిడితే బామా అనుకుంటే ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు నిద్రపోతున్న వాడు లేపింది నువ్వే కదా? నేనా లేపేనా నిద్రట్లేదో కలగనుంటారు ఆ, కలనా మామా? చేయితేయండి నరికేస్తాను కాళ్ళకు కూడా తలగడ కావాలా 90లో వెళ్తున్న స్పీడ్ ని సడన్ గా బ్రేక్ వేసావు కదే రాక్షసే. ఎరా ఏం సార్ స్టెనోస్టెలా ఆఫీస్కి వచ్చిందా? ఇంకా రాలేదు సార్. రాలేదా? థ్యాంక్ గాడ్. అలా పడ్డావేంటి? నువ్వెప్పుడొచ్చా? ఎక్కడికైనా వెళ్తేగా రావడానికి ఇక్కడే ఉన్నావా? ఇది చదువు ఏంటిది రాజీనామా చేస్తున్నావా ఏంటి? ప్రియమైన కృష్ణ గారికి మీ స్టెనోస్టెలా రాయినది మీతో సరిగమ పాడడానికి నేను ఒప్పుకుంటున్నాను. నేను నీకు ఎప్పుడు అప్లికేషన్ పెట్టానా? అప్లై చేయలేదా చేయలే. మరి ఇదేంటమ్మా ఏంటిది? పడక. డియర్ స్టెల్లా, నాకు నీతో సరిగమ పాడాలని ఆశగా ఉంది. టెల్ మీ ఎస్ ఆర్ నో. నేను రెడీ, నువ్వు రెడీయా? నిత్యం నీకోసం నిరీక్షించే నీ కృష్ణ. నేను ఈ ఉత్తరం రాయలేదు. మరైతే ఈ ఉత్తరం ఎవరు రాశారో నువ్వే కనిపెట్టి తీరాలి కనుక్కుంటావారా రేగి అన్నమాట పళ్ళు రాలగొట్టేస్తాను. ఏమనుకున్నావు? అయితే ఆ కృష్ణగాడు ఎవరో నువ్వే కనిపెట్టి చెప్పు నాకేంటి అవసరం? అయితే నాతో సరిగమ పాయిన ఆడు నాకు పెళ్ళైందే, అనవసరంగా నా చేతిలో దెబ్బలు మరి తినమాకు. ఎవడికి చెప్పేస్తాను ఏం చెప్తావు? నువ్వు నాతో సరిగమ పాడవని అయ్యో వదిలే వాడెవడో కనుక్కొని నేనే చెప్తాను. గుడ్ బై వెళ్ళమ్మా లోపలికి. హ్యాండిల్ విత్ కేర్ కృష్ణ ఎవరైనా సుత్తి మేకు ఉంటే తీసుకురండి రా, బయటికి రాకుండా కొట్టేదా? కృష్ణ యు ఆర్ టాకింగ్ టూ మచ్ మా అత్తగారికి ఒక దండం ప్రియమైన కృష్ణకు మీ అప్లికేషన్ నచ్చింది. మీతో పాటు సరిగమప ఆడాలని నిశ్చయించుకున్నాను. ఏంటిది? లెటర్ ఎవరు రాశారు? స్టెల్లా. ఓ, ఎప్పటి నుంచి అలవాటు? తనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. షార్ట్ హ్యాండ్ కూడా బాగా వచ్చు. నేను అడిగింది అది కాదు, తనతో మీకు ఎప్పటి నుంచి పరిచయం అని. ఏంటి వాగుతున్నావు? నేనేం వాగట్లేదు, నాకు నిజం తెలిసిపోయిందని మీరే వాగుతున్నారు. మిమ్మల్ని కోరి కోరి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇది కావాల్సిందే. నన్ను మోసం చేయడానికి మీకు మనసులా వచ్చిందండి. మా ఆఫీసులో ఉన్న ఇంకో కృష్ణకి స్టెల్లా రాసిన లెటరే అది. ఆపండి, మీ మీద నాకున్న నమ్మకం అంతా పోయింది. వద్దు బామా. అయ్యో, గోపాలకృష్ణ నమస్కారం మావయ్య. ఏంటి నా పేరు చెప్పిస్తున్నారు? ఏం లేదయ్యా, ఇక్కడెందుకు నిలబడ్డా? నా ఫ్రెండ్ బాలకృష్ణ బైక్ తీసుకెళ్లాడు. ఇక్కడే ఉండరా వస్తానని చెప్పాడు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఒకడు నాకు విస్కీ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆహా, బాగుంది. మరైతే విస్కీలో సోడా ఎంత కలపాలా అని అడగడానికి వచ్చారా? అయ్యో, నాకు ఈ తాగడంలో 20 ఏళ్ల అనుభవం ఉందయ్యా. గుడ్. నేను దీన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే డీసీ గారు వచ్చినప్పుడు దీన్ని చూశారనుకో, మిమ్మల్ని పనిష్ చేస్తారా? అయ్యో, దీన్ని తీసుకొని వెళ్ళిపోతారయ్యా. ఆయన గస్తా అందువల్ల నువ్వేం చేస్తావంటే, అయ్యో నాకు మందలవట్లేదండి. అందుకే నీకు ఇస్తోంది. ఆహా. ఆ రోజు నీతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చిన శివకృష్ణ ఉన్నాడే, దీన్ని వాడికి అప్పగించి. ఏంటి సార్ ఇది? మామయ్య పొజిషన్ లో ఉన్నారు, మీరే అల్లుడితో మందు తాగించొచ్చా? మామ అల్లుడు, లేనివాడు ఉన్నవాడు, ఆ జాతి ఈ జాతి, అమ్మాయి అబ్బాయి, ఇలాంటి భేదాలేవి లేంది ఇది ఒక్కటే. మంచి పాలసీ. దీన్ని శివాకిచ్చి సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ చేయను. నేను లేట్ గా వచ్చి జాయిన్ అవుతానని చెప్పు. సరే. ఇంకో విషయం ఏంటి? ఈ విషయం కావేరికి మాత్రం తెలియకూడదు. తెలిస్తే ఆఫ్ అడుగుద్దా? దేవుడా, నన్ను ఇక్కడి నుంచి అండమానికి ట్రాన్స్ఫర్ చేయ స్వామి. హలో, ఇది శివరామకృష్ణ ఇల్లేనా? అవునండి. నేను కృష్ణ స్నేహితుడిని గోపాలకృష్ణ మాట్లాడుతున్నాను. మీరెవరండి? నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని మాట్లాడుతున్నానండి. మంచి పని చేశారు. మరేం లేదండి, మీ ఓనర్ శివకృష్ణకి విస్కీ బాటిల్ ఇమ్మని ఎస్ఐ కళ్యాణ్ గారు పంపించారు. ఈ విషయం వాళ్ళ ఆవిడికి తెలియనివ్వకండి. సరేలేండి. విస్కీ బాట్లా రా నా రాజా. హలో,
ఎస్ మల్లర్ హాస్పిటల్. మీకేమైనా కళ్ళు కాళ్ళు చేతులు కిడ్నీ పేగులు ఏమైనా కావాలా? కానీ బుర్ర మాత్రం దొరకదు. వాట్? మీరు అంబులెన్స్ తో రెడీగా ఉండండి, 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. ఓకే. కావేరి ఆ గొర్రె వచ్చేసింది. రా, 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 రాజా. రేయ్. ఇదిగో చూడమ్మా, అనవసరంగా ఎందుకు పోలీసులు కోర్టులు చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయినందువల్ల నేను వదిలిపడుతున్నాను, లేకపోతేనా? ఇంకెందుకయ్యా, పదండి పదండి. డిన్ డిన్. ఏమైందండి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెప్పమంటారు సార్? నీకు తెలిసిందే చెప్పమ్మా. అక్కర్లేదు, నేనే చెప్తాను. నాకు జాతకరీత్యా బాలేదన్నారు. నవగ్రహాలు రివర్స్ లో తిరిగితే మంచిదని చెప్పారు. నేను రివర్స్ లో తిరుగుతుంటే పాప ఫార్వర్డ్ లో వచ్చింది. ఇద్దరం గుద్దుకున్నా ట్రాఫిక్ జామ్ అయింది. ఓహో, ఈ వయసులో కూడా జనక్ పాయలు బజేనా? ఇలాంటి వాళ్ళని ఊరికే విడిచిపెట్టకూడదండి. గుండు కొట్టించి సున్న బొట్లు పెట్టి గాడిద మీద ఊరంతా ఊరేగించాలి. అల్లుడు ఏంటి మీరు ఇతనికి అల్లుడా? సిటీలో అందరూ అల్లుడు అని పిలుచుకుంటుంటారు కదా, ప్రేమగా అలా అంటాడంతే. అల్లుడు అన్నా గిల్లుడు అన్నా ఇలాంటి వాళ్ళని ఊరికే మాత్రం విడిచిపెట్టకండి. చూస్తే పిచ్చోళ్ళ ఉన్నాడు, మక్కలు ఇరగదీయండి. ఏయ్, ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, మీ అమ్మకి పిచ్చి. పిచ్చి వాగడు వాగంటే చస్తావు. ఓహో, మందు బాటిలా తాగి రోడ్డు మీద గలాటా చేస్తున్నావా? మందెవరు కొట్టారయ్యా? నిప్పు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా బామా. ఏరా, ఈ అలవాటు ఎప్పటి నుంచిరా? ఈ రోజున మా ఫస్ట్ టైం. మిలిటరీలో ఉన్న నా మొగుడు కూడా ఈ అలవాటు లేదే. ఇందులో నేను చేసిన తప్పే ఉందమ్మా. కాలు ఎవరైనా జారొచ్చు కదా. ఏమండి, ఈ రోజు ఆఫీస్ లీవేగా? అవును. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నానని చెప్పాను కదే. ఓ, పెళ్లిలో భోంచేసావా? అంత దూరం వెళ్ళిన తర్వాత భోజనం చేయకపోతే వాడు ఏమనుకుంటాడు? అల్లుడు ఆఫా కోట్రా. ఏంటంటే మీరు చిన్ననాటి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, ఫుల్ కొట్టేసా. వాంతి వచ్చే పని ఏం తెలుసా మామ? అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? ఒరే మామ, ఇక్కడ మాత్రం వాన్ చేసుకోకరా, పెళ్లి ఖరాబ్ అయిపోద్ది, రూమ్ అరేంజ్ చేస్తాను అన్నాడు. నేను వెళ్తున్నా, నువ్వు వస్తావమ్మా? నువ్వు రావద్దు. సంతోషించాలండి. ఒకసారి ఊదరా. ఏంటి పెళ్లి అది? అమ్మా. ఈ డైరీ ఎవరిది? నాదే. ఆ, అద్భుతమైన ఆధారం దొరికింది. మామా, ఇది చదువు. హాఫ్ బాటిల్ రమ్ము 150 రూపాయలు, సోడా 40 రూపాయలు, చిప్స్ 30 రూపాయలు, బిర్యానీ హాఫ్ ప్లేట్ 60 రూపాయలు, బీడ ఒకటి 20 రూపాయలు, ఊరగాయ 10 రూపాయలు, తాగడానికే? ఊరుకోరా బాబు. మొత్తం 310 రూపాయలు. ఛ! మామ, మామ. చంపేశా కదే. పెట్టేశావా? హలో గోపాలకృష్ణ, నేనే మీ ఎండిని మాట్లాడుతున్నానయ్యా. ఏంటో చెప్పండి. మొన్న రోజు నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఇచ్చి దాచిపెట్టమన్నానే, ఎక్కడుంది? మా ఇంట్లోనే ఉంది సార్. అయితే నేను స్టెల్లా బయలుదేరి వస్తాం, వెరిఫై చేసుకోవాలి. ఏం వెరిఫై చేసుకోవాలి? రమ్మని ఫోర్స్ చేస్తున్నాడు. ఏమండి, గుడికి వెళ్ళొద్దు రండి. గుడికి ఇప్పుడు ఎందుకు? ఏం లేదురా, నీ పెళ్లి బాగా జరిగితే 6 వారాలు గుడికి వస్తానని మొక్కుకున్నాను. నీ పెళ్లి ఇష్టం వచ్చినట్టు అయింది, కనీసం 5 వారాలన్నా వెళ్దారా? లేదమ్మా, నేను రాలేను. నా మాట మీరు వింటున్నారా? నేను మీ మాట ఎందుకు వినాలి? రాను. మీరు రాకపోతే మేము ఎలా వెళ్ళగలం చెప్పండి. ఆటోలు బస్సులు దేనికున్నాయే? మీలాంటి వాళ్ళు వెళ్ళడానికే ఉన్నాయి, వెళ్ళనే. ఒక మగతోడు కావాలనే కదా నిన్ను పిలిచేది. ఈయన మీకు మగాళ్ళ కనిపించట్లేదా? ఎప్పటికీ నీ మీద నాకు డౌట్. సరే సరే, వాడు రాకపోతే పోయాడు, మనం వెళదారా అమ్మా. ఈయన కూడా తీసుకెళ్ళండి, నేను ముఖ్యమైన ఫైల్ చూడాలి. వెళ్ళండి వెళ్ళండి. రేయ్, ఎవరైనా నువ్వు? ఇప్పుడు చూడరా. శివరామకృష్ణ నువ్వా? ఇదిగోరా మల్లెపూలు, హల్వా. తృప్తిగా ఉందా? హల్వా పూలు చేతిలో పెట్టి తృప్తిగా ఉందంటావేట్రా? నలుగురు చూస్తే నవ్వుపోరు. పోరా, నీ వల్ల మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. సీరియల్స్ చూసే ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయి. పోరా ఎదవా, నువ్వే పని పిల్ల అనుకుని నా పిల్లం దగ్గర నిజం అంతా చెప్పేశావు. మీ ఆవిడికి చెప్పానా? నన్ను తరివేసింది. వస్తాను రా. ఒరే శివ, రా. ఏంట్రా? ఈ విస్కీ తీసుకెళ్ళు. పెళ్ళాం కొడితే ఇలా అవుతారా? ఇప్పటికే ఆ లారీ కింద పడాల్సిందని 2 సార్లు తప్పించుకున్నాను. ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయన్నమాట. విశాలాక్షి, గుడికెళ్తున్నావేంటి? శుక్రవారం పూట గుడి కాక ఇంకెక్కడికి వెళ్తానక్క? నువ్వేమో ప్రశాంతంగా ఉండాలని గుడికెళ్ళి 3-4 గంటలు ఉంటున్నావు. అక్కడ మీ ఆయన దీన్ని అవకాశంగా తీసుకొని పని పిల్ల దగ్గర నుంచి పాలదాన్ని, కూరగాయల దాన్ని కూడా వదలట్లేదు. మొగుడు వదిలేసి ఇలా తిరగకూడదే. అత్తయ్య, మనం ఇంటికి వెళ్దాం రండి. నేను అదే అనుకుంటున్నాను. పదమ్మ వెళదాం. ఆహా, బొంబాయి హల్వా, గుండు మల్లెలు,
బామా ఇక భజనే. వాట్ ఎన్ ఐడియా సర్జీ, సూపర్. బామా అప్పుడే వచ్చేసారేంటి? గుడికి వెళ్ళారు కదా, 2-3 గంటలు పడుతుందేమో అనుకున్నాను. చేతులు ఏంటవి? మల్లెపూలు. అయితే నేను అనుమానించినట్టు జరిగిందన్నమాట. మల్లెపూల్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావా? ఈ మధ్య నువ్వు ప్రతి దాన్ని కూడా అనుమానిస్తున్నావు బామా. ఆ ప్లేట్లు ఏంట్రా? ఈ బొంబాయి హల్వా, ఈ పూలు శివకృష్ణ ఇచ్చాడు. చాలా ఆపండి. ఏ వగలాడి కోసం మీరు అవన్నీ రెడీ చేస్తావా? తొందరపడకు. నేనే గనక నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు. ఈ మల్లెపూలు హల్వా ఎవరి కోసం? శివ వాళ్ళ భార్య కోసం. అదే కిళ్ళి వేసుకున్నాను కదా, అందుకని మాట్లాడు. నీ బుద్ధి ఏంట్రా ఇలా మారిపోయింది? నువ్వు కూడా అబద్ధం చేసుకుంటావు. ఫోన్ వచ్చింది. మీరు ఆగండి, ఒక నిమిషం, మీరు ఆగండి. హలో, గోపాలకృష్ణ గారి ఇల్లేనా? అవును. నా పేరు షెల్లా. ఈ రోజు 3 గంటలకి ఆయన్ని పర్సనల్ గా కలుస్తానని చెప్పాను. చిన్న పని పడి రాలేకపోయాను. ఇంతకీ మీరెవరు? నీ సవితిని. పెట్టేదో ఎవరితోనే ఇండీసెంట్ గా మాట్లాడుతున్నావు? మీ గర్ల్ ఫ్రెండ్ స్టెల్లా. తను ఇవాళ రాలేకపోయిందట. ఆ తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి వస్తుందట. మల్లెపూలు హల్వా రెడీ చేసుకొని మిమ్మల్ని వెయిట్ చేస్తూ ఉండమని. ఏమేమి ఊహించుకొని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. అసలు జరిగింది చాలా ఊరుకోండి. ముందు సిగరెట్, తర్వాత మందు, ఇప్పుడేమో పరాయి ఆడవాళ్ళతో సరసాలు. నాకు జీవితం అంటేనే విరక్తి పుడుతోంది. బామా తొందరపడి ఆత్మహత్య లాంటి చేసుకోకు, నేను తట్టుకోలేను. నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాను? మరి మీ నాన్నని చంపేస్తావా? మేమెందుకు చేస్తాం? మీకు నేను డైవర్స్ ఇస్తాను. బామా 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 నా మాట విను. కోర్టులో లాయర్లే మాట్లాడతారే, అసలు మన మాట్లాడినవరు. అమ్మా తనకి నువ్వేనా నచ్చలేకపోయావే? అది పోతే పోయింది లేరా, ఇదే మంచి అవకాశం. నాకు నచ్చిన పిల్లని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేసేస్తాను. నువ్వు ముసల్దానా, నువ్వు అసలు తల్లివేనా? బామా బామా ఇది నా కూతురంటే. బామా తొందరపడకు బామా. మిస్టర్ గోపాలకృష్ణ. మిస్టర్ గోపాలకృష్ణ. సారీ, తప్పు చెప్పింది. ఒట్టి గోపాలకృష్ణ. వి విల్ మీట్ ఇన్ ద కోర్ట్. శివ నీకో విషయం తెలుసా? తెలంగాణ ఇచ్చేసారా ఏంటి? అది కదరా, మన బలరాం గాని పెళ్ళాన్ని కుక్క కరిచేసింది. కుక్క చచ్చిపోయిందా? లేదురా, వాడి పెళ్ళాన్ని చచ్చిపోయింది. కుక్క కరిస్తే ఆవిడ చచ్చిందా? పెంకి పిల్లల ఆహ్వానించే కుక్క. కావేరి నిన్ను కుక్కతో వచ్చి కలుస్తా. వద్దురా. సారీ బ్రదర్, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను అనుకోలేదు. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటది? మీ ఆవిని కరిచిన కుక్కని నాకు రోజు రెంట్కి ఇస్తారా? మా ఆవిని కూడా కుక్కతో కరిపిద్దామని. ఏయ్, అక్కడ బారులది నా క్యూ చూసావా? వాళ్ళంతా ఎందుకు నిలబడ్డారనుకున్నా? వాళ్ళ పెళ్ళాలని నా ప్రియమైన కుక్కతో కరిపించడానికే. నీ టోకెన్ నెంబర్ ఎంతో తెలుసా? 55. ముందు 50 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వు. ఓరి పాపాత్ములారా, భార్య బాధితులు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారా? పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రత భవ సర్వదా క్షీరోదావన్నవ సంభూతే. ఏమ్మా, మీ ఆయనకి డైవర్స్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయావు కదా? అవును సార్. ఆడపిల్లలు అన్ని విషయాల్లోనూ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు, చాలా సంతోషం. కానీ డైవర్స్ విషయంలో మాత్రం కొంచెం స్లో కండమ్మా. అతనికి లేని చెడు అలవాటు అంటూ లేదు సార్. అలాంటి వాడిని ఎలా భరించేది సార్? నీ భర్త గోపాలకృష్ణ గురించి నాకు బాగా తెలుసమ్మా. అతనికి చెడు అలవాట్లుంటే మార్చడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా విడాకులంటూ కోర్టుకు వెళ్ళకూడదు. నాకంత ఓపిక లేదు సార్. డెఫినెట్లీ. అంటే డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టేగా? అవును సార్. బాగా ఆలోచించుకున్నారు కదా? అవును సార్. అయితే లాక్ చేయమంటారా? సారీ. కమింగ్ టు ద పాయింట్. ఇదేంటి? మీరు తాగి వదిలేసిన సిగరెట్. పప్పులో కాలేసావు చూసావా? నా ముందు ఈ సిగరెట్ ఉండటం వల్ల నేనే సిగరెట్ తాగా అక్కడ ఉంచాను నువ్వు అనుకుంటున్నావు. కానీ మీకు ముందు వచ్చిన ఒక క్లయింట్ ఈ సిగరెట్ కాల్చి ఇక్కడ పడేసి వెళ్ళాడు. సారీ సార్. ఇదే విధంగా కృష్ణన్ నువ్వు అపార్థం చేసుకుని ఉండొచ్చుగా. సందర్భానుసారంగానే కొందరు నేరస్తులు అవుతుంటారు. తీసుకోండి. తీసుకోమ్మా. థ్యాంక్ యూ. ఏంటండి ఇది? ఏం లేదేవే, ఊరుకో. కాఫీ తర్వాత ముందు లోపలికి రండి. అది కాదే, వాళ్ళకి ఇదంతా కనిపించదు. ముందు మీరు రండి. సరే. లోపలికి రండి. ఇదేంటమ్మా, లాయర్ కోట్ వేసుకోకుండా అండర్వేర్తో తిరుగుతున్నాడు? బామా, నీకొచ్చిన భర్త సరైన వాడు కాదు, నీ దొరికిన వకీలు సరైన వాడు కాదు. షేమ్ పప్పి షేమ్. లక్ష్మీదేవతాన్ ఛాయామి. పొద్దున బాత్రూమ్కి వెళ్ళాను.
ఇలాగ ఫోన్ వచ్చింది తీయడానికి వస్తే ఇంకో క్లయింట్ వచ్చాడు, బయటికి వెళ్ళలేకపోయాను. తర్వాత వెళదాం అనుకున్నాను, ఈలోగా మీరు వచ్చారు. ఐఎమ్ సారీ. అయినా మీరు కొంచెం డీసెంట్ గా డ్రెస్ వేసుకోవాల్సింది. ఇది మీరు ముందే చెప్పి ఉండొచ్చుగా. సరిగ్గా గమనించలేదు. మీలాగేగా మీ అమ్మాయి కూడా కొన్ని విషయాలు సరిగ్గా గమనించకుండా కృష్ణని అపార్థం చేసుకుని ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చుగా. సర్ది చెప్పాలని ప్రయత్నించకండి సార్. నాకు డైవర్స్ ఇప్పించడం కుదురుతుందా లేదా? అమ్మా, డైవర్స్ అంటే చిల్లర కొట్లో పీచు మిఠాయి కాదు, అడగ్గానే తీసిచ్చేయడానికి. అది డిగ్రీ సర్టిఫికేట్ లాంటిది, చాలా కష్టం. ఎవరు చెప్పారు? ఇప్పుడు డబ్బులు ఇస్తే డిగ్రీ సర్టిఫికేట్ చాలా ఈజీగా దొరుకుతున్నాయంట కదా. ఇదిగో చూడండి, ఇవన్నీ కాదు కానీ నా కూతురికి వెంటనే డైవర్స్ ఇప్పించగలరా లేదా చెప్పండి. వెంటనే. ఎస్. ఈ ఫైల్స్ చూసారా? ఇవన్నీ 1951 నుంచి మా సీనియర్ రాయలు వాదించలేక నువ్వు వాదించుకోరా అని నాకు అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన జీవితాంతం వాదించి కేసులు కొట్టేయించలేక పైకి వెళ్ళిపోయాడు. నేను నా జూనియర్కి ఇద్దామని ఉంచుకున్నాను. ఈ ఫైల్స్ లో మీ ఫైల్ కూడా చేరి మీరు కూడా కోర్టు చుట్టూ తిరగాలని ఉందా? అయ్యో సార్, మీరు పెద్ద మనసు చేసుకుని వెంటనే నా కూతురికి డైవర్స్ వెంటనే ఇప్పించాలంటారు. అయితే రేపొద్దున 11 గంటలకి మనం కోర్టులో కలుసుకుందాం, వెళ్ళండి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునరా, నీకోసం గుణవంతురాలైన ఒక మంచి అమ్మాయిని చూశానురా. ఎందుక పెళ్లి చేసుకోవడానికి? అంటే రెండో పెళ్ళా? రెండో పెళ్ళేంట్రా? రెండో పెళ్లి దానికి ఇది మొదటి పెళ్ళే కదా. వాళ్ళ నాన్నకి ఒంగోలు పక్కన ₹1 కోటి బంగ్లా ఉందంట్రా. 400 ఎకరాల పొలం ఉంది. నువ్వు మాత్రం అన్నావంటే ఆ ఆస్తి అంతా నీ పేరున రాయడానికి రెడీగా ఉన్నాడ్రా. పిల్ల ఒడ్డు పొడుగు చాలా బాగుందిరా. కొంపతీసి పహిల్వానా ఏంటి? అందంగా ఉందని చెప్తున్నాన్రా. ఇంకోసారి పెళ్లి విషయం ఎత్తామంటే జాగ్రత్త. ఓపీ 340 ఆఫ్ 1995. వాది కన్నమ్మ, ప్రతివాది రాఘవయ్య. సాక్షి రాని నమస్కారం అయ్యా. కారణంగా కేసు వాయిదా వేయమని కోర్టు వారిని కోరుకుంటున్నాను. అర్జెంట్. కేసు 26 సెప్టెంబర్కి వాయిదా వేయడమైనది. ఓపీ 420 ఆఫ్ 1996. వాది కుమార్, ప్రతివాది శ్రావణి. అయ్యా నమస్కారం అయ్యా. ఈ కేసుకు సంబంధించిన ప్రతివాది రాని కారణంగా వాయిదా వేయడమైనది. అక్టోబర్ 25కి వాయిదా వేయడమైనది. పీసీ 345 ఆఫ్ 1985. ఏంటమ్మా చూసావుగా? ఇప్పుడు ఇండియాలో ఉన్న సబ్ కోర్ట్స్ అన్నింటిలోనూ జరుగుతున్న తంతిదే. సినిమాల్లో చూపిస్తున్న కోర్టులో అబద్ధం. సెట్ వేసి షూటింగ్ లో హీరోకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎస్వి రంగారావు గారు లేక గుమ్మడి గారు జడ్జి పాత్ర పోషిస్తారు. వెంటనే వాళ్ళు 4 డైలాగులతో జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదమ్మా. 2,30,00,000 కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. నువ్వు కూడా ఆ క్యూలో వెళ్లి సంతోషంగా నిలబడాలని ఆశపడుతున్నావా? ఏమండి, జిల్లా సెషన్స్ కోర్టులో రమణ కేసు ఈ రోజే హియరింగ్. నేను వెళ్ళి అటెండ్ సరే, చేసేస్తాను. కాఫీ తాగిళ్ళు. అయ్యో అంత టైం లేదండి. పోనీ అక్కడికే వెళ్ళి తాగు. ఇవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్. వస్తానమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తను లాయరే. ఇంట్లో ఉన్నప్పుడు భార్యగా నాకు కాఫీ ఇస్తుంది. ఈ రోజు నాకు ఏ కేసు లేదు కనుక నేను తనకు కాఫీ ఇచ్చాను. లైఫ్ అంటే అంతేనమ్మా, గివ్ అండ్ టేక్ పాలసీ. నేను నీ తండ్రి లాంటి వాణ్ణి. కుటుంబం అన్నాక సమస్యలుంటాయి. ఆలు మగల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకని కోర్టు, డైవర్స్ అని కోర్టుల చుట్టూ తిరగకూడదు. కుటుంబంలో వచ్చే సమస్యలకి కోర్టులే తీర్పులు చెప్పాలంటే ఈ రోజు దేశంలో ప్రతి ఇంటికి ఓ కోర్టు పెట్టాలమ్మా. నా మాట విని నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళు. అతనింటికా? నీ మెళ్ళో తాళిగట్టాడుగా, అది అతని ఇల్లు కాదమ్మా, నీ ఇల్లు. అక్కడ నువ్వే జడ్జిగా ఉండి జడ్జిమెంట్ ఇవ్వు. నువ్వు చదువుకున్న దానివేగా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తెలుసుగా. వదలొద్దు, ఎరగదీసేయి. వెళ్ళు. ఎవరు నా బెడ్రూమ్ ఓపెన్ చేసింది? అమ్మా అమ్మా. అమ్మ లేదు, బొమ్మ లేదు. ఏం కావాలి? మై డార్లింగ్, వచ్చేసావా? రావేమో అనుకున్నా. పనికి మాలిన వాళ్ళందరికీ భయపడి నేనెందుకు బయటకు వెళ్ళాలి? ఎవరబ్బా వాళ్ళు? ఇంకెవరు? మిస్టర్ ఎల్లా. ఓ ఏంటి నేను గుడికి వెళ్ళిన గ్యాప్ లో దాంతో కులకాలనుకున్నారు. నేను డైవర్స్ కోసం కోర్టుల చుట్టూ తిరిగితే దాంతో కాపరమే పెడతారు. మీ నాన్న బుద్ధులే వచ్చాయి నీకు. నా మొగుడు నాకే సొంతం. ఎలా అయితేనే తిరిగి వచ్చేసా కదా. నేను ఊరికే రాలేదు, మీ తోట తీద్దామని వచ్చాను. తాట తీయడానికి నేనేం తాటి చెట్టుని కాదు, హల్వా మల్లెపూలు ఉన్నాయి. ఓకేనా? నాన్సెన్స్. ఇక పేరుకు మాత్రమే మన భార్యాభర్తలం. ఎప్పుడైతే మీరు మరో అమ్మాయిని కావాలనుకున్నారో ఆ రోజే భర్తగా నా మనసులోను ఈ బెడ్రూమ్ లోను మీకు స్థానం పోయింది. మామా ఏంటో అనేది. ఏ భామా, నేను చెప్తుంది నిజం. దానికి నాకే సంబంధం లేదు. లేదని ముందు నిరూపించండి. అంతవరకు కొంచెం బయటపడుకోండి సార్. మామా ప్లీజ్, నేను చెప్పేది విను. భామా, Good night. భామా, భామా, ఇది చాలా అన్యాయం భామా. చింత చచ్చినా పులుపు చావలేదు. ఈ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు పీఠాపురం సత్యం, మాధవ్ పెద్ది నాగేశ్వరరావు, ఎస్పీ జేసుదాస్ మొదలైన వారు.
ఏంటి గోపాలకృష్ణ ఆలోచిస్తున్నావు? నిన్న మా ఇంటికి వస్తానని చెప్పి ఎందుకు రాలేదు సార్? నువ్వు అడగగానే కారణం చెప్పేస్తానా ఏంటి? నేను ఎండీని కదా, నువ్వు ఆఫ్టర్ ఆల్ నా స్టాఫ్. మీ వల్ల మా ఇంట్లో ఎంత గొడవ జరిగిందో మీకు తెలుసా? విన్నానయ్యా, నీకు టాలెంట్ లేక ఇరుక్కున్నావు. ఇప్పుడు నన్ను తీసుకో. తీసుకుని ఏం చేయమంటారు? మాట వరుస కన్నానయ్యా. 20 ఏళ్ళుగా మందు తాగుతున్నాను, 20 ఏళ్ళుగా సిగరెట్ తాగుతున్నాను, 10 ఏళ్ళుగా పాన్ వేస్తున్నాను. ఎప్పుడైతే నాకు పెళ్ళయిందో అప్పటి నుంచి సెక్రటరీతో సరిగమ పానే, ఇదే బీరువాలో, అదే స్టెల్లాతో. నా పెళ్ళానికి ఏమైనా తెలిసిందా ఏమిటి? దీనికి కారణం ఏంటో తెలుసా? కారణం నాకు చెప్పడం కన్నా బీరువాలో ఉన్న ఆవిడికి చెప్పండి. ఎవరి స్టెల్లానా? నా స్టెల్లా. తెల్లని కాదురా, నీ పిల్ల భద్రకాలిని. నన్ను మోసం చేస్తావా? నన్ను మోసం చేస్తావా? రే శివ, నువ్విచ్చిన మల్లెపూలు హల్వాతో నేను రా నా ఇంట్లో గొడవ మొదలైంది. ఇక నీ వంతు కాసుకో. ఎరా, ఆ, నేను చూసింది నీ ఇల్లేనా? నా ఇల్లేరా? నిన్న అలా ప్రేమగా పట్టుకుంది నీ కావేరేనా? అవును, కావేరి. ఏం చేసావురా? చెప్తా. నేను అందుకెళ్ళలేదే, ఆవిడ ఏ సోప్ వాడుతుందా అని తెలుసుకుందామని వెళ్ళాను. లైఫ్ బాయ్. అవును, నొరొక్క కూడా వచ్చింది. ఇప్పుడు నేను నిన్ను కొట్టే దెబ్బలకి నోట్లోకి నొరగ రావాలిరా? అయ్యో అయ్యో, ఇక మీద నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనంటే ఉండను. Stop it, కావేరి. కావేరియా? కావేరి లేకపోతే ఏంటి, కృష్ణ వస్తుంది. కృష్ణారా? అవునే, చెన్నై పార్టీ కృష్ణవేణి చిన్నిల్లు సెటప్ చేసేనే. చిన్నిల్లా? ఆ, మీకా? మరేదిచ్చింది అయ్యో. మరేదిచ్చింది. అవునా? 144/420 యూసఫ్ కూడా నియర్ రెహమత్ నగర్. నువ్వు ఏం మాట్లాడాలన్నా సరే అక్కడికి వచ్చి మాట్లాడే కావేరి. మచ్చా, నాన్న పొండాటి. ఏంటే తమిళ్లో తిడుతున్నావు? నేను తిట్టలేదు బావా, నేనే నీ పెళ్ళావు, నువ్వే నా మొగుడు అని తమిళ్లో చెప్తున్నాను. అలాగా? అయితే యాక్షన్ రీప్లే. చెప్పినా చేస్తానురా. పెళ్ళైన 1 సంవత్సరం లోపు తన చేతిలో బిడ్డను పెట్టావంటే ఇంకా తను డైవర్స్ వైపే వెళ్ళదు. లేట్ అయినదే కరెక్ట్. సూపర్ ఐడియా రా. నువ్వు నీ భార్యతో చాలా సంతోషంగా ఉన్నావు. నేను నా భార్యతో మాట్లాడి 10 రోజులైంది. అన్నిటికీ నిషేధం విధించిందిరా. అన్నిటికీనా? రేయ్, నీ కోసం నువ్వు కోరినప్పుడల్లా మంచి ఐడియాలు ఇస్తూ మీరు ఆనందంగా ఉండడానికి కారణం నేను. నా కోసం ఓ మంచి ఐడియా ఇవ్వరా? రే, ఇంకేం ఆలోచించుకో. నీకు చిన్నిల్లు సెటప్ ఉందని నీ పెళ్ళాన్ని భయపెట్టాయి. నా పెళ్ళం నమ్ముతుందంటావా? నమ్మేలా చెప్పాలరా. ఆవిడ కనుక నమ్మిందనుకో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. అంటే నేను నా ఇంటికి వెళ్ళంటావా? నీ ఇంటికి వెళ్ళారా? ఆ. ఒక అడ్రస్ చెప్తాను, రాసుకో. చెప్పు. 144/420 యూసఫ్ గూడ నియర్ రెహమత్ నగర్. పర్వాలేదయ్యా, ఇల్లు చాలా బాగుంది. నేను ఇళ్ల బ్రోకర్ని కాను, పెళ్లిళ్ల బ్రోకర్ని. ఓహో, మీరు నా పాత ఫ్రెండ్ గనక ఆ. 2 ఏళ్లగా తాళం వేసిన ఈ ఇంటిని ఎమ్మెల్యేతో మినిస్టర్తో చెప్పించి మరి మీకు ఇప్పించాను. కమిషన్ కరెక్ట్ గా ఇచ్చేయాలి. ఆ. ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరు. అవన్నీ సరేనయ్యా. ఇదిగో చూడు, అద్దె ఎంత, అడ్వాన్స్ ఎంత? అద్దె 5,000, 6 నెలల అడ్వాన్స్. అంతే కదా, ఇచ్చేస్తాం. ఈ ఇంట్లో ఉండబోయేది నా కూతురు, నేను, ఇద్దరమే. కాదు నాన్న, ముగ్గురం. నా బుజ్జి పాపతో పాటు. సరే ముగ్గురం. అయ్యో కాదు, నలుగురం. నా కృష్ణ కూడా వస్తాడుగా. సరే నలుగురం. ఇంతకీ ఎప్పుడు మీ అమ్మాయికి పిచ్చి పట్టింది? అది పిచ్చిది కాదయ్యా, దాని మనసు కొంచెం బాగలేదు అంతే. నేను చెప్పింది కూడా అదేగా. నా కూతురు ఒక పనికి మాలినోడిని ప్రేమించింది, అది వద్దని నేను కట్ చేశాను. అప్పటి నుంచి దాని ఇలా అయిపోయింది. ఈ కాలం పిల్లకాయలు అమ్మా నాన్నలకి తెలియకుండా ఎస్టీడీ బూతులకు వచ్చి టెలిఫోన్ లో లవ్ చేసుకుంటున్నారు, కోడు భాషలో మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయిని రా అనడం, అమ్మాయి అబ్బాయిని రా అనడం ఫ్యాషన్ అయిపోయింది. తండ్రి, నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయలే కదమ్మా, తెచ్చిస్తానులే, సీజనే కదా. పుల్ల మామిడికాయ అడుగుతోందంటే 3వ నెల. ఇగో ఎవడో ఒకరిని చూసి ఆలస్యం కూడా పెళ్లి చేయొచ్చుగా. ఆ చేస్తే అది ఒప్పుకుంటుందా? అసలే మతి స్థిమితం లేక తిక్కగా మాట్లాడుతుంది. మీ అమ్మాయికి సరైన జోడి ఒకడున్నాడు. అమ్మా బామా, గొంతు చించుకుని అరుస్తున్నా, ఒక్కరు కూడా పలకరేంటి? తిని తెక్క ఎక్కువైంది వీళ్ళకి. ఛా, ఇంట్లో ఎవరు లేరు. లేకపోతే ఏం చేయమంటావు? ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయం తిరిగి రానా? అబ్బబ్బబ్బబ్బా! ఎందుకు ఇంటికి వచ్చి రాగానే అలా అరుస్తారు? ఏయ్, ఎవరే అరుస్తుంది? ఒక్కటిచ్చానంటే 32 పళ్ళు రాలి చేతిలో పడతాయి. సబాష్! ఇప్పటి వరకు తాగుడు వాగుడు మాత్రమే ఉండేవి, ఇప్పుడు పెళ్ళ మీద చెయ్యెత్తే వరకు వచ్చిందా? బామా, నువ్వు ఆపకు బామా, ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఓ తాటి చిట్టం చేసుకుంటే పోయేది. మరి చేసుకోవాల్సిందిగా. కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను చూడండి, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. బాగా కొట్టుకో. నేను చేసుకోపోతే జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉండేవాణ్ణా?
నన్నే పెళ్లి చేసుకోవాలని ఒక అమ్మాయి నా వెంట తిరిగింది. నేను చేసుకోపోతే చచ్చిపోతానంది. నా కర్మకాలి నిన్ను చేసుకున్నాను. నేను కాదనేసరికి ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది. హ, ఈ కథలు నేను నమ్మను. నమ్మవా? ఇప్పుడు కూడా నేను ఆ అమ్మాయి ఇంటించే వస్తున్నాను. కావాలంటే టీ షర్ట్ వాసన చూడు, సెంటు ఎంత సువాసనగా ఉందో. హా. ఏయ్, ఏంటే కుక్కల వాసన చూస్తున్నా? నీకన్నీ నీ నాన్న బుద్ధులే వచ్చాయి. తాను మాత్రం నీలాంటిది కాదు. చాలా మంచి కుటుంబం. ఎంత డీసెంట్ ఫ్యామిలీయో మాటల్లో చెప్పలేం. అరకిలో హల్వా చేతిలో, మూర మల్లెపూలు కొప్పున పెడితే తట్టుకోలేక ఓహో అంటుంది. ఓహో, అందరూ నీలాగే ఉంటారా? అంటే మొన్న మల్లెపూలు హల్వా తీసుకొచ్చింది దానికోసమేనా? ఎప్పుడు? అబ్బా, పోయిన వారం శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం 3:20కి నాకు బాగా గుర్తుంది. దేవుడా, ఈ పెళ్ళాలకి ఎంత జ్ఞాపక శక్తి ఇచ్చావయ్యా. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం దగ్గర నుంచి డేట్ తో పాటు టైం తో పాటు మొగుడు విషయాలు గుర్తుపెట్టుకుంటారే. పేరేంటి? గోపాలకృష్ణ. మీ పేరెవరు కావాలి? దాని పేరేంటి? నీ పేరు భామ అయితే తన పేరు రుక్మిణి. నేను కృష్ణుని కదా. భామ, ఎరగదీసావు. నీ టైం సెన్స్ అదిరింది పో. అయ్యో, ఇప్పుడేం చేయాలరా దేవుడా? ఏమీ చెయ్యొద్దు. వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకో. యా. బామ్మా, నోరు ముయ్యవే. అవును, ఇంతకీ అది ఎక్కడుంది? ఏ, నువ్వు వెళ్ళి పలకరిస్తావా? లేదు, దాంతో నాకేంటి పని? నాకు పనుందిలే. 144/420. బారా? హైదరాబాద్ లో బార్ లేని ఇల్లే ఉండదుగా. 144/420 యూసఫ్ గూడ, రెహ్మత్ నగర్. వెళ్ళు. ఏంటే గాల్లో లెక్కలేస్తున్నావు? నాకు అర్థమైపోయిందిలే. ఇప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి చెల్లెమ్మా నా జీవితంతో ఆడుకోవద్దమ్మా అని, ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను మన్నించండి అని ఏడుస్తూ అడగాలనిపిస్తుంది కదా. అనిపించడం లేదు. అనిపిస్తుంది. ఏమండి, ఏంటి గోకుతున్నావు? మీకు దాహం వేస్తుందా? ఇప్పుడే తన ఇంట్లో చల్లని డ్రింక్ తాగొచ్చాను. మీకు దాహం వేస్తుంది నాకు తెలుసు. నేను ఇప్పుడే వెళ్ళి కోట విస్కీ తీసుకొస్తాను. విస్కీనా? దాంతో పాటు చిప్స్ కూడా. ఏంట్రా ఇది? సవతిని తీసుకొస్తానని చెప్పినా నా భార్య నాతో సరసాలాడుతుంది ఏంటి చెప్పమా? ఏదేమైనా ఇదంతా మన మంచికే. ఇంత అందంగా నాగస్వరం వాయిస్తుంది ఎవరు నాన్న? అది నాదస్వరం కాదమ్మా, తబలా. మరి నా కృష్ణ ఏడి? రంగమ్మ నాటక కళా పరిషత్తులో నాటకం వేయడానికి వెళ్ళాడమ్మా. వచ్చేస్తాడు. బాబు సరిగ్గా చూసుకో. ఈ అమ్మాయే నా కూతురు రుక్మిణి. ఇంద ఉడగెత్తేనే ఇలాంటి అపరూప సుందరిని నా బాగదే ఇల్ల. ఇది మా సంప్రదాయము. నాన్న, అతన్ని కిదెందుకేశాడు? దానికి ఒక కారణం ఉందమ్మా. ఇతను నిన్ను పెళ్లి చేసుకోబోయే నల్లమలకిష్టాడు. వీడి కంసుడు. ఇదేంటయ్యా బాబు, కళ్ళు తిరిగి పడిపోయింది. నా సొల్లలా, నా అందానికి ఈ ప్రపంచంలో స్పృహ తప్పని ఆడవాళ్లే లేరు. మామ, నాకు ఉంగ పొన్ను రుక్మిణికి రేపే పెళ్ళే. ఖర్చంతా నాదే. రండి వెళ్ళి కళ్యాణ అరేంజ్మెంట్ చూద్దాం. నాన్న, ఏంటి నాన్న ఇది? తలుపునికేస్తున్నావు? నాన్న, 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 తలుపునికేసావు. అమ్మా, నన్ను మన్నించమ్మా. ఇంతకంటే నాకు మార్గం లేదు. నీ వయసున్న పిల్లలంతా పెళ్లిళ్ళు చేసుకుని 4 పిల్లలు కన్నారు. అందుకే ఇంటికి తాళం వేశాను. పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకుని వస్తాను. అయ్యో, వెళ్ళకండి నాన్న, నా మాట వినండి నాన్న. 144/420 రెహ్మత్ నగర్. ఇదేనమ్మా మనం వెతుక్కుంటూ వచ్చిన ఇల్లు. నాన్న, ఇంటికి తాళం వేసింది. సార్, నన్ను కాపాడండి సార్. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తలుపు తెరవండి సార్. బయట తాళం వేసిందమ్మా. చిన్న తాళ బుర్రే కదా, గట్టిగా లాగండి వచ్చేస్తుంది. ఇలా కూడా తాళాలు వేయొచ్చా? తాళం వచ్చేసింది నాన్న. తాళం చెవులు లేకుండా చాకచక్యంగా తలుపు తీసావు. నువ్వమ్మా నా కూతురు అంటే. అబ్బా, నా సాప్తారా? అక్క. అక్కనా? అలా అవాక్కవుతావేంటమ్మా? లాగి ఒక్కడ పీకో. చెప్పగానే చేసింది చూడు. ఇది ఆడపిల్ల అంటే. అక్క, నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయ? ఓహో, విషయం అంత దూరం పోయిందన్నమాట.
అసలు ఇంత దారుణం ఎప్పుడు జరిగింది? కృష్ణ ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? గోకులాష్టమి రోజు వచ్చాడు. గోకులాష్టమికే. ఆ రోజు నువ్వు కృష్ణుడు పాదాలు వేసుకుంటూ కూర్చున్నావు, ఆయన గారు వచ్చి ఇక్కడ పాదం మోపి వెళ్ళారు. హ, ఇక లాభం లేదు, డైవర్స్ తీసుకోవాల్సిందే. అమ్మా తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ ఇవ్వే. వీడికి కాఫీ కావాలంట. అల్లుడు గారి కాఫీ అంట. ఈయన గారికి కాఫీ కావాలంట. ఏ, ఏంటే వేలం పడుతున్నారా ఏంటి? కప్పు కాఫీకి ఇన్ని కటింగ్లు ఇస్తున్నారు. కృష్ణ కాఫీ. కృష్ణ కాఫీనో వసంత కాఫీనో, పని పిల్లవైనా పనికొచ్చేలా ఉన్నావు. స్టైల్ అదిరింది పో. కాఫీ ఏంటి ఇంత చండాలంగా ఉంది? నువ్వు చేసావా? అచ్చో నా పెళ్ళం చేసినట్టుంది. మీ ఊరా? ఆ, ఇంతకు ముందు మీరు తన ఎక్కడ చూడలేదా? చూడలేదే. బాగా చూసి చెప్పండి. బాగా చూడడానికి తను ఏమైనా షకీలా ఏంటి? తనని నేను ఎక్కడా చూడలేదు. ఓహో, తను ఇంతవరకు చూడకుండానే తన బిడ్డకు తండ్రి కాబోతున్నారా? కృష్ణ కృష్ణ చూసారా, వచ్చిన దగ్గర నుంచి మీ పేరే కృష్ణ కృష్ణ అని ఎలా తలుచుకుంటూ ఉందో. అయ్యో, ఉన్న సమస్యలు చాలక కొత్తగా ఇదొక సమస్య. నేను ఇంతవరకు ఈ అమ్మాయిని చూడలేదు. చాలా ఊరుకోండి. ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికి అర్థం అవుతుంది. ఎవరే ఆ మాట ఉంది? అన్ని మీరనుకుంటే సరిపోదా? మేము ఏనాడని చెప్పావా ఒక మగాడి మనసు ఇంకొక మగాడికి అర్థం అవుతుందని? ఏ మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి పోవే. లేదు, ఇక నుంచి రుక్మిణి కూడా మనతోనే ఉంటుంది. ఓ, దీని పేరు రుక్మిణియా? నడుస్తున్నాడు చూసావా? చూడమా రుక్మిణి, ముహూర్తం దాటక ముందే లోపలికెళ్ళి దేవుడికి దీపం పెట్టు. అయ్యో, ఎవరింట్లో ఎవరయ్యా దీపం వెలిగించేది? మళ్ళీ చెప్తున్నాడు వినండి, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చాలా ఆపండి. నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పకండి. 144/420 ఈ అడ్రస్ చెప్పింది ఎవరు? నేనే చెప్పాను. అవునా? అవును. నన్ను అక్కడి నుంచే మేము తీసుకొచ్చాం. అసలు ఆ ఇంటికి తాళం వేసి ఉండాలి కదా. మీరు తాళం వేసి వెళ్ళారు, మేము తాళం తీసి తీసుకొచ్చాం. అయ్యో, అది కాదు బామ్మ, నేను చెప్పేది విను. ఓ, మీకు తనకు ఎలాంటి సంబంధం లేదని మీరు నిరూపించే వరకు రుక్మిణి ఇక్కడే ఉంటుంది. పద మామ, రుక్కు. అమ్మా, పోరా. తనకి నాకు ఏ సంబంధం లేదని ఎంత ముద్దుకున్నా ఎవరు వినరండి. ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడా? చేయాల్సిందేం లేదు, చేయాల్సింది చేసేసాక. అమ్మాయి పుల్ల మామిడికాయ కావాలంటుంది. మార్కెట్కి వెళ్ళి 5 కిలోలు తెచ్చివో. ఆ అమ్మాయి పుల్ల మామిడికాయలు అడుగుతుందా? నేను మార్కెట్కి వెళ్ళి అవి తెచ్చి తనకి ఇవ్వాలా? నాకు కావాలి, నాకు కావాలి. నీకు కావాలంటే ఇంకో కిలో తెచ్చుకో. బామా, ఇలా చూడు, నా కొడుకు పెద్ద తప్పే చేశాడు, నేను కాదంటలేదు. కొంగు తగిలితే చొంగ కార్చుకుంటారు. ఈ మగవాళ్ల బుద్ధి అంతా మనమే మందలించి మన దారికి తెచ్చుకోవాలి. అందుకని ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోవాలంటారా? బామా, జీవితాంతం బావుండాలంటే మనం సర్దుకుపోవడంలో తప్పేం లేదమ్మా. చెయ్యి జారాక బాధపడ్డం కంటే ముందు జాగ్రత్త మంచిది. ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చావు? రేయ్, నా వల్లే కదా మీ ఇంట్లో రుక్మిణి సమస్య తలెత్తింది. దాన్ని తరిమేయాలంటే వీడే కరెక్ట్ అయినాడు. నా వెనకతలరా. నమస్తే స్వామి. నేను చెప్పాను కదా, వరం. వీడే గోపాలకృష్ణ. ఇరిక్కాం. ఈయనే మలయాళ మాంత్రికుడు కపాలకృష్ణ. బాలకృష్ణన్, నేను ఆ అమ్మాయిని నొక్కనం. నా దగ్గర తన ఫోటో లేదు స్వామి. పర్వాలేదు, నాన్ వెత్తలిల్లు అంజనం వేసి చూస్తాను. అంజని వేస్తే కనబడుతుందా? ఎల్లాం తెలియం. కొంచెం ట్యూన్ చేసి ఇండియా స్కోర్ ఎంతో చెప్పండి. ఇది ఎంత కేబుల్ టీవీయో. నేను రుక్మిణి నొక్కాం. తను ఏం చేస్తాం స్వామి? స్నానం చేస్తా. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. గోపాలకృష్ణ, ఆ అమ్మాయిని తరిమేయాలంటే తన కొప్పు కావాలి. కొప్పు కావాలా? అయితే మేకప్ మీద పట్టుకోవాలి స్వామి. రేయ్, మేకప్లు గీకప్లు ఆయనకెందుకురా? ఆయన అడుగుతుంది తల వెంట్రుకలు. ఓ, తల వెంట్రుకలా? అదే. అదెంత పని? ఇదిగోండి. ఇది కాదు, ఆ పెంకుట్టి కూడా జడ వెంట్రుక. ఓ, దాని తల వెంట్రుక. పక్షే రాత్రి 12 గంటలకు వెంట్రుకలు కత్తిరించాలి. సరే, ఇక ఆ సంగతి మర్చిపోండి, నేను తీసుకొస్తాను. ఉంటాను స్వామి. పద, కోయిక్కలో. వస్తాను స్వామి. ఏమండి, ఏంటి? లోపలికి వచ్చి పడుకోండి. అక్కర్లేదు, నేను ఇక్కడే పడుకుంటా. నేనే చెప్తున్నానుగా, రాత్రి 12 అయింది, లోపలికి వచ్చి పడుకోండి. 12 అయింది నాకు తెలుసు. ఇష్టం అయితే లోపలికి రమ్మంటావు, లేకపోతే బయటికి తోసేస్తా. ఆ, చెప్పానుగా, నా బుద్ధిని చెప్తే కొట్టుకోవాలి. ఏదో తొందరగా చెయ్యి పో. సరే, మీ ఇష్టం. ఏమండి, ఇంకా కొట్టుకోలేదా? ఛీ, అబ్బో.
12 గంటలకి వెంట్రుకలు కత్తిరించాలి. కృష్ణ వచ్చేసావా? రా కృష్ణ రా. పాపాత్ముడా. అయ్యో శబాష్, చూసారా అత్తయ్య మీ అబ్బాయిని? ఇలాంటి వాడితో ఎలా సర్దుకోమంటారు? మీ కళ్ళతోనే చూసారుగా. మామా అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే కళ్ళారా చూశానుగా చాలు. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? అది కాదు మామా. అమ్మా పోరా, నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మేడం Shut up. అమ్మా అమ్మా అయ్యో కొట్టకండి సార్, పప్పన్నం తినే పురోహితుడు సార్. సార్ మనం రాజీకి వచ్చేద్దాం సార్, నా మాట వినండి సార్. నా రాజీ, నేను నీకు 24 hours టైం ఇస్తున్నా. 10 గంటల ఆ లోపు రుక్మిణిని తీసుకొచ్చి నాకు అప్పగించలేదో విప్పేయండి రా. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. రేయ్ నువ్వేంట్రా ఉద్యోగానికి రిజైన్ చేసి ఎక్కడ కూర్చున్నా? ఏం చేయమంటావరా, నీ దయవల్ల కావేరీ సమస్య తీరింది. మా మామగారు తమిళనాడు డిస్ట్రిబ్యూటరు ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ ని అమ్మాయిని చూసుకోమన్నారు. చూసుకుంటున్నాను అంతే. చూసుకుంటావరా, నా విషయం మాత్రం పట్టించుకో. ఊరుకరా, తల వెంట్రుకి తేలైపోయావు గానీ నీకేంట్రా అదృష్టవంతుడు. ఒకే ఇంట్లో 2 పిల్లలు, ఒకటి చాప ఎక్కినా రెండోది మంచం ఎక్కుద్ది. ఎరగదీసేయి. ఏంట్రా నీ ఉద్దేశం? నేనేమైనా ఫుట్బాల్ ప్లేయర్నా అవకాశం చూసి గోల్ వేయడానికి? బాలేవాడివే. సార్ జింగ్ తాక్ తాక్ జితాక్ జితాక్. సార్ హీరో ఛాన్స్ కోసం వచ్చాను సార్. రేయ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అన్నా వీళ్ళెందుకు వస్తున్నారా? పొద్దు అందుకే రోజు ఒకరిని పిలిచి కాలక్షేపం చేస్తున్నా. రేయ్ నేను చాలా టెన్షన్ లో ఉన్నాను, మళ్ళీ రా. అయితే ఇతనే డైరెక్టర్ అంటారు. డైరెక్టర్ గారు మీరు ఇక్కడ టెన్షన్ పడకండి. డైరెక్టర్ ఎవరు? జుబ్బా వేసుకున్నారంటే మీరేగా డైరెక్టర్. సార్ నేనే ప్రొడ్యూసర్ గా, నేనే హీరోగా నటించాలని 5 రూపాయలతో బస్ ఎక్కాను. సినిమా చూడాలంటేనే 10 రూపాయలు అవుద్ది. 5 రూపాయల సినిమా తీసేస్తావు నువ్వు? నా ఉద్దేశం 5C అని. ఏంట్రా మగాన్ని చూసుకొని కొడుతున్నాడు? అదే కృష్ణమణి రాజా స్టైల్. రేయ్ ఎవడ్రా కృష్ణమణి రాజా? మన పేరే మన సార్. పేరంటే కృష్ణమణి రాజానా? నో, కృష్ణమణి రాజా. ఓ కొంతమంది మన దేశం అది ఇది అంటుంటారుగా, అలా అనుకుంటా. సార్ నాలో చాలా టాలెంట్ ఉంది, విప్పి చూపించమంటారా? ఏ ప్రిష అప్ప అప్ప అయ్యప్ప జింకి చక్క జింకిచ జోబులు ఖాళీ చూడప్ప జింకి చక్క జింకిచ అడుక్కు తినే స్టేజ్ అప్ప జింకి చక్క జింకిచ హీరో ఛాన్స్ అయ్యప్ప స్టేజ్ కొంచెం మార్చప్ప. ఎలా ఉంది సార్ నా డాన్సింగ్ టాలెంట్? రేయ్ అది పోస్టర్ రా, రైట్. డాన్స్ అయితే బానే ఉంది, డైలాగ్ ఎలా చెప్తావో తెలియదు కదా. మనిషై పుట్టినవాడు ఖరాదు మట్టి బొమ్మ. కుక్క కరిచేసరికి నోరు వంకర పోయి ట్రై అయింది. సరే పోయి ఇంజెక్షన్ వేయించుకొని రా పో. సూపర్ బాబు, నేను నిన్ను హీరోని చేస్తా. అయితే సరే. ఏయ్, ఏం చేశాను? చెప్పాను సార్. ఊరికే థ్యాంక్స్ చెప్తే నాకు ఒళ్ళు మండిపోద్ది. రేయ్ వాణ్ణి హీరో చేయడం ఏంట్రా? నేను డైరెక్టర్ని, నువ్వు ప్రొడ్యూసర్వి. నోరు మూసుకుని చెప్పించే. చూడు బాబు, మేకప్ టెస్ట్ గురించి ఓ ఇల్లు అద్దెకి తీసుకొని మేము చాలా మందిని అక్కడ రమ్మన్నాం. హాలీవుడ్ లెవెల్లోనా? అవునవును. ఇప్పుడు యంగ్ గా ఉన్నాననుకునే ఓ తల్లి, అనుమానంతో ఎప్పుడు భర్తను వేధించే ఓ భార్య, వయసు అయిపోయినా సొల్లు కార్చుకునే ఒక మామ. వాట్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్. నీతో నటించబోయే హీరోయిన్ ఒకే డైలాగ్ ని తిప్పి తిప్పి చెప్తుంది. పుల్ల మామిడికాయ కావాలి, పుల్ల మామిడికాయ కావాలి, పుల్ల మామిడికాయ కావాలి అని. డైలాగ్ కే నోరు ఊరుతుంది సార్. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అవగానే మేము ఓ పోటీ పెడతాం. ఈ సినిమాలో హీరోయిన్ ఆ డైలాగు ఎన్నిసార్లు చెప్పింది, కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ఒక వెండి మామిడికాయ ఈ గిఫ్ట్. గేమ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు టికెట్లు మనకు పంపాలి. అవన్నీ గులకరించి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. ఐ విల్ స్పాన్సర్ ద వెండి మామిడికాయ. నీతో నటించబోయే హీరోయిన్ పేరు రుక్మిణి. నువ్వు నేరుగా ఇంట్లోకి వెళ్ళి, రుక్మిణి నిన్ను మోసం చేసిన ఆ కృష్ణుడు నేనేరా, నీకు పుల్ల మామిడికాయ కాదు మామిడి చెట్టునే ఇస్తాను అంటూ తన్ని లాక్కుంటూ వెళ్ళిపోవాలి. చేసుకో. ఆ స్పెషాలిటీ కూడా ఉందా? 20,000 ఎక్స్ట్రా ఇస్తాను రేయ్, సార్. దానికి మేము ఇంకో క్యారెక్టర్ ఫిక్స్ చేసాం. నువ్వు మాట్లాడకుండా పెళ్లి చేసుకో. సార్ నటనే నా మొదటి వెళ్ళాం. దీన్ని స్టెఫ్నీగా ఉంచుకో. ట్రై చేస్తాను. రేయ్ తర్వాత ట్రై చేసుకోవచ్చు, ముందు డబ్బులు ఇవ్వు. ఇదిగోండి సార్, అడ్వాన్స్ 5,000. డైలీ షూటింగ్ లో స్పాట్ పేమెంట్ ఇస్తారు. డైలీ షూటింగ్ పెట్టుకుంటే డబ్బులు ఇస్తావా? సీరియల్ రేంజ్ లో సినిమానా? వీడి పనికొస్తాడురా. సరే అక్కడికి వెళ్ళి కెమెరా ఎక్కడ ఉందని వెతక్కు. మేము చాలా సీక్రెట్ గా దాచిపెట్టాం. నువ్వు మీ ఇంటి దగ్గర నుంచే నటిస్తూ వెళ్ళాలి. సరే సార్. సార్ మీ పేరు? పేరు అడుగుతున్నాడు. చెప్పరా? నువ్వు డైరెక్టర్ మణిరత్నాన్ని చూసావా? లేదు సార్. అయితే నేనే. జకియా, చెలియా. సరే వదిలేరా. సార్ మరి ఆ ఇంటి అడ్రస్? గుడ్ సమయాన్ని గుర్తు చేసావు. రేపు పొద్దున్న కరెక్ట్ గా 10 గంటలకి అడ్రస్కి వచ్చాయి. సార్ ఇది డేంజర్ ఏం కాదుగా? విజిటింగ్ కార్డ్ అయ్యా, దీనివల్ల డేంజర్ ఎందుకుంటుంది? సారీ సార్, నాకు చిన్నప్పటి నుంచే విజిటింగ్ కార్డ్ అంటే భయం.
మా నాన్నని మా అమ్మ ఈ విజిటింగ్ కార్డుతోనే నన్ను ఎవరన్నా చంపుతారేమోనన్న భయం. భయం. రోడ్ అంటే భయం, కార్ అంటే భయం, లారీ అంటే భయం, బ్రాందీ అంటే భయం, విస్కీ అంటే భయం, నగ్మా అంటే భయం, చార్మి అంటే భయం, ఇలియానా అంటే భయం, సిమ్రాన్ అంటే భయం. అంతా భయం భయం. వదలరా వదలు. ఈడేంట్రా తెలుగు తెనాల్లో ఉన్నాడు. ఇలా నా జీవితం అంతా భయంమయమయ్యా, అంతా శివమయం. రేయ్ బాగా యాక్ట్ చేస్తావుగా. సార్, నా నటన గురించి మీకు తెలియదు సార్. ఇప్పుడు చూడండి సార్, 1 2 3 4 5. మీరు ఇవ్వకపోతే అవకాశం రాదు, మీరు ఒప్పుకుంటే హీరో ఛాన్స్ పోదు. ఏ డికాండిక, ఏ డండనక, ఏ డికాండిక డిష్. ఏంట్రా వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ఫోన్ తీసుకెళ్ళిపోయాడు రా. రేయ్ వీడు నమ్ముకొని దిగుతున్నావు, పర్వాలేదా? ఎత్తు తల ఎత్తు, కొట్టు కొండను ఢీ కొట్టు, లల్లల్లలల్లలా నరసింహ. రేయ్ వాడిచ్చిన 5,000కి ఫోన్ తీసుకెళ్ళిపోయారా. పోతే పోనీలేరా, మంచి నటుడే ఉన్నాడు. రేయ్ నీకింత మంచి ఐడియాలు ఎలా వస్తాయరా? దానికంతా తల్లో ఒకటి ఉండాలరా. ఏంట్రా సుడా? బ్రెయిన్ రా బద్మా. కృష్ణ కృష్ణ ఒక్క నిమిషం. ఈ ముత్యాల దండ తాకట్టు పెట్టుకుని 5,000 రూపాయలు కావాలి. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? నువ్వు నా ఫ్రెండ్ రా. ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు కదా, ఇచ్చారా? లాభం ఒకటి. తిరిగి చెవుల లెక్క పెడుతున్నాడు వేళ. ఆ దండ జాగ్రత్త, మైసూర్ మహారాజా మా తాతకి ఇచ్చాడంట. సరే సరే పోరా. అయ్యయ్యో ఫోను పోయింది, 5,000 రూపాయలు క్యాష్ పోయిందా? ఇది ఒక్కటే మిగిలింది. రేయ్ ఓ సూపర్ ఐడియారా. ఏంట్రా అది? ఈ మైసూర్ మహారాజా ముత్యాలదండ తీసుకెళ్లి నీ భార్య మెళ్ళలో వేసి సరిగమపా చేసేయి. సరిగా వర్కౌట్ అవుతుందిగా. రేయ్ థింక్ పాజిటివ్. బామా వస్తున్నా. కోరి కోరి కాలుతోంది నీరు ఎందుకు తొలి రేయి వింత హాయి. ఇక్కడే ఉన్నావా? నేను నీతో రహస్యంగా మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నీకు నా మీద కోపం పోయేలా నీకోసం ఏం తెచ్చానో చూడు. ముత్యాల దండ మైసూర్ మహారాణి వేసుకుంది. నువ్వు మాత్రం నా మీద కోప్పడి ఆ దరిద్రానికి దండ ఇవ్వమని మాత్రం చెప్పకు, నా మనసు బాధపడుతుంది. ఓరి బాబా, అప్పుడే నీకు అంత వెగటైపోయానా నేను? అయ్యో బామా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మరి ఇక్కడ ఉన్నది ఎవరు? రుక్కు. నన్ను క్షమించు బామా. తను నీ చీర కట్టుకుని వెనక్కి తిరిగి నిల్చుంది. బ్యాగ్ అదిరిపోయింది. యాక్చువల్ గా ఈ దండ తీసుకొచ్చింది నీకోసమే బామా. నీ బర్త్డే వస్తుంది కదా, అందుకని హ్యాపీ బర్త్డే టు యూ. నా birthday వచ్చే నెల. అయితే హ్యాపీ బర్త్డే వచ్చే అయ్యో, నెల. మీ నాటకాలు కాపండి. ఇదిగో ఈ చైను, ఈ గాజులు అన్ని దానికి ఇచ్చేయండి. ఏంటి నీ బాబు? ఆ, దానికి పుల్ల మామిడికాయలు కావాలంట. ఏం కావాలంట? పుల్ల మామిడికాయలు, పుల్ల మామిడికాయలు, పుల్ల మామిడికాయలు. నేను ఇస్తాను. రాజాది రాజాను నేనురా, వైజాగ్ వైభవం చూడరా, సరసాల సామ్రాట్ నేనురా, ఇక సర్కారు సీడెడ్ నాదిరా. యు ఆర్ మై గర్ల్ ఫ్రెండ్, కమ్ విత్ మీ. నువ్వు తండ్రివేరా, నన్ను నా లవర్ని విడిపోగొడతావా? అయ్యో రేయ్ నీ నాటకాలు ఇక్కడ కదరా, పక్కింట్లో చేసుకో. బామా వాడిని తెలుసా? ఛీ, చాలా ఆపండి. మీ తిక్క వల్ల దీనికి పిచ్చెక్కించారు. అందులో నన్ను భాగస్వామి చేయాలని వాడిని పిలిపించారా? అది కాదు బామా. వాడి దగ్గర డబ్బు తీసుకున్నారా? బామా నేను చెప్పేది విను. అసలు నీ మోహన్ నాకు చూపించుకో. బామా అమ్మా అమ్మా. అలా పిలవకరా దున్నపోతా. నన్ను కూడా మావయ్య అని పిలవకు. నిన్ను మామయ్య అని ఎందుకు పిలుస్తానయ్యా? ఇంకెలా పిలిచినా కూడా నేను పలకనా. 1 2 3 4 5 లెక్కలేస్తున్నావు? 6 7 అమ్మగారు ఇంట్లో లేరా ఏంటి? 8 ఎందుకలా 100 లెక్క పెట్టే వరకు అసలు నువ్వు బయటికే రావనుకున్నాను, కానీ 10 అంకె లెక్క పెట్టేసి బయటకు వచ్చావు. ఇంత కేసు ఎవరు నువ్వు? చెప్పావు. అలా జరిగిందట్టవా? రుక్మిణి వాళ్ళ నాన్నని ఎవరైనా చూసారా? రుక్మిణి చూసుంటుంది. అది కాదురా, మీ ఇంట్లో ఎవరైనా చూసారా? చూడలే. చాలా మంచి పని జరిగింది. ఆ ఆర్టిస్ట్ ని పిలిపించి బుర్ర మెసలు పెట్టి వీడే రుక్మిణి వాళ్ళ నాన్నని చెప్పి దాన్ని తోసేద్దాం. ఉన్నట్టుండి తన అసలు నాన్న వచ్చి నేనే తన తండ్రి అంటే ఏం చేస్తాం? మీ ఇంటి అడ్రస్ తెలియదు తెలుసుకుని వస్తే ఓకేరా, దానికి ఎలాగ పిచ్చే కదా, ఇతనే మీ నాన్నని చెప్పి సర్ది చెప్పేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది. అయ్యయ్యో చేతులు డబ్బులు పోయనే, అయ్యయ్యో జోబులు ఖాళీ ఆయనే. ఏంట్రా మహానటుడా వంకర టెంకర్ గా వస్తున్నావేంటి? ఏంటయ్యా తల మీద అంబులెన్స్ ఏంటి? అంతే సార్, అందరి మధ్యలో నన్ను నిలబెట్టి కుమ్మించేసి ఇప్పుడు ఏంటని అది నీ అడుగుతున్నా నటనకి నేను పెట్టిన టెస్ట్ అయ్యా. సార్ నా నటన ఎలా ఉంది? ఎరగ తీసాపో. అవును సార్, అందరూ కలిసి నన్ను ఎరగదీశారుగా. సార్ ఎప్పుడు సార్ షూటింగ్? నువ్వు నటించిన తీరు విధానం చూసిన తర్వాత టక్కన నా బుర్రలో వేరే ఐడియా వచ్చిందయ్యా. అయ్యయ్యో ఏంటి సార్? చూసావా, ఇందులో నువ్వు రుక్మిణికి తండ్రివి, నీదో ముసలి క్యారెక్టర్, బుర్ర మిసాలు పెట్టుకుని నడవలేక నడుస్తూ అద్భుతంగా డైలాగులు చెప్తావు. నాకు ఆ థాట్ తో పాటు టైటిల్ కూడా ఐడియా వచ్చిందయ్యా. పేరెంట్ సార్? అండు ముసలి పడుచు కూతురు. రేయ్
వీడిని చూస్తే బాగా ఎంగగా ఉన్నాడు. వాళ్ళ నాన్న వేషానికి ఎలా సార్ సరిపోతాడు? సార్ 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 అలా అనకండి సార్, నేను ఏదేం చేస్తాను సార్, నేనే ఫాదర్ ఈ వేసి క్యారెక్టర్ చాలా కష్టమయ్యా. ఏయ్, అతను చేస్తానంటే నీకేంట్రా కష్టం? ఈయన చేయగలడో లేదని టెస్ట్ చేశాను. సరే ఎంత ఇస్తావు? 10,000 ఇస్తాను సార్. 10,000? 10,000 ఇస్తానంటున్నాడు. మంచి నటుడు, మనమే హెల్ప్ చేయాలరా. అదేగా నేను చెప్పింది. సరే బాగా చేస్తావా? ఎరగదీస్తాను. ఇక్కడ కాదు, అక్కడ. ఇదిగో, వేషం వేయడం ఒక్కటే కాదు, పంచ జొబ్బ కళ్ళద్దాలు ఇవన్నీ నువ్వే తెచ్చుకోవాలి. ఇలా చూడు, గెటప్ వేసుకొని నేరుగా ఆ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి, రుక్మిణి నీ నాన్న నేనేనమ్మా, రామ్మా నీకు పెళ్లి చేస్తాననాలి. ఆ అమ్మాయి రానంటుంది, పెళ్లి మన కూడా కొట్టాలి, నాన్న అంటుంది. ఇది మీ నాన్న చేస్తున్న పెళ్ళమ్మా, ఫాదర్స్ వెడ్డింగ్. సరిపోతుంది కదా సార్? కరెక్ట్ సార్ నేను వచ్చి చేయి పట్టుకున్నానే అమ్మాయి కదా సార్? ఆ అమ్మాయి కదా, అమ్మాయి కాదు సార్. అమ్మాయిని పెట్టండి, సూపర్ ఫిగర్. అయ్యో, దాన్ని పెడితే నా కొంప కొల్లేరైపోద్దయ్యా. ఆ అమ్మాయి కాదయ్యా, తన పక్కనే ఎర్రగా బుర్రగా తన 2 జళ్ళు పట్టుకుని రావే అంటూ వచ్చేస్తాను సార్, డోంట్ వరీ. సార్ మీరు చెప్పే చూస్తుంటే క్లైమాక్స్ నట్టుంది. క్లైమాక్సే నువ్వు చేసే యాక్టింగ్ బట్టే ఆ క్లైమాక్స్ రక్త కట్టాలి. అయితే యాక్టింగ్ ఇరగ తీసేస్తాను చూడండి. ఓకే ఓకే, రెస్పెక్ట్ సార్. వెళ్ళు. రుక్మిణి రుక్మిణి నిన్ను వదలనే, వస్తున్నానుండు. ఎవరు రావాడో? నా కూతురు రుక్మిణిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవాడు. బయటికి రారా, నరకతా నరకతా. రేయ్, ఎవడ్రా నువ్వు? నా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు? ఏం కావాలా నీకు? ఎందుకు అలా కోపడుతున్నారు? మీ ఇంట్లో ఉందే రుక్మిణి, తను నా కూతురమ్మా. నా కొడుకు కృష్ణ నీ కూతురికి చేసిన అన్యాయానికి బాధపడుతూ తన్ని మా ఇంట్లోనే ఉంచుకున్నావు. ఆహా, కొంచెం దాన్ని పిలుస్తారా అమ్మా? పిలుస్తాను. మామా, రుక్మిణిని తీసుకురామా. రా అమ్మా, అమ్మా, రుక్మిణి రుక్మిణి రుక్మిణి, ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నావు? నేను నీ తండ్రినమ్మా. నువ్వు ఎక్కడున్నావో తెలియక ఊరంతా ఎదుగుతున్నానమ్మా. రామ్మా, వచ్చేయమ్మా. ఎక్కడికి రాను, నేను నా కృష్ణతోనే ఉంటాను. చెప్తే నీకు అర్థం కావట్లేదా? రమ్మంటుంటే. రుక్మిణి నీకు శుభవార్త. ఇదిగో మీ నాన్న వచ్చాడు, తీసుకెళ్ళి నీ కూతురునే. రుక్మిణి ఎవరు నువ్వు? నాకే పడుకున్నావు? నువ్వు కదా రుక్మిణి, మీ నాన్ననమ్మా. చిచి, నువ్వు మా నాన్న కాదు, పోరా. ఎంత మాట అన్నావమ్మా, నువ్వు ఏమన్నా నా కూతురువే తల్లి. నీకు ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఇవి ఏమీ లేవా? తండ్రినే గుర్తించలేకపోయావా? ఎవరైతే నీకెందుకయ్యా? అతనే రుక్మిణిని పెంచి పెద్ద చేసిన కన్న తండ్రి. ఏమండి చెప్పండి, మీ రుక్మిణిని ప్రేమించి మోసం చేసిన వాడిని నేనా? నో. క్లారిటీగా చెప్పు. నువ్వు కాదు, మరెవరు? వాడు వేరే వాడు. మరి ఇచ్చే. ఏంటిది? డబ్బు, డబ్బు, డబ్బు. ఇచ్చేయ్. ఇదిగో ఖాళీగా ఉంది, తీసుకెళ్ళు. ఆంటీ, ఆ గోపాలకృష్ణులా మీవాడు కూడా దేవుడు ఆంటీ. దేవుడు చెప్తున్నాడు, తీసుకెళ్ళు. నువ్వు రామ్మా. వదులు, నేను రాను. ఏయ్, నేను చెప్పాల్సిన డైలాగులన్నీ వాడు చెప్పేస్తున్నాడేంట్రా? దాని తండ్రిని నేను రా, నమ్మండ్రా. అందుకు సాక్ష్యం నేనే. కాదు, రుక్మిణి వాళ్ళ నాన్న నేను. దానికి సాక్ష్యం ఇతనే. ప్రధానికి సాక్ష్యం పెడితే నేనట్ట చావాలయ్యా? రుక్మిణికి నిజమైన నాన్న ఇతనేనట. నువ్వు మా నాన్నవా? ఆ బుర్ర మిసాలు చూస్తుంటే వాంతికొస్తుంది. నువ్వు మా నాన్న కాదు. నీకు నచ్చలేదా? తీసేసాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ గాన్. ఇప్పుడు రే బాగుందా? కృష్ణ, ఏంట్రా ఈ నాటకాలు? వీడు రుక్మిణి వాళ్ళ నాన్న, వీడి వయసు ఏంటి, దీని వయసు ఏంటి? ఇది వాడి కూతురు అంటే ఎవరు నమ్ముతారు? యాక్చువల్ గా అమ్మ, ఇతను రుక్మిణి కంటే ముందే పుట్టారు. ఏంటి? అంటే నా ఉద్దేశం, రుక్మిణి పుట్టగానే వీళ్ళ అమ్మకు సరిగ్గా ఒంట్లో బాగలేదు. ఇదిగో ఇలాగే. అప్పుడు ఈయన తీర్థయాత్రకు వెళ్ళి ఇప్పుడే వచ్చారు. అయ్యో, ఏంట్రా ఈ గొడవ? ఇందులో గొడవే ఉందమ్మా. ఒక కన్న తండ్రి ఒక కన్న కూతురు తీసుకెళ్ళడంలో గొడవే ఉంది చెప్పు. నిజం చెప్పాలంటే రుక్మిణి కన్నా ఎప్పుడో చనిపోయాడు. ఇతను బాబాయ్. నరుకుతాను. ఏంట్రా బాబాయ్? నాకింకా తమ్ముడే పుట్టలేదురా. నీకు తమ్ముడు పుట్టకపోతేనేమయ్యా, మీ నాన్నకు పుట్టినట్టుగా. రేపో మాపో చచ్చిపోయేలా ఉన్నావు, ఇప్పుడు నీకు తమ్ముడు కావాల్సి వచ్చిందా? అసలు ఇంతకీ ఎవడు వీడు? అంటే ఆయన ఎవరో మీకు తెలీదా? ఆయనే రుక్మిణి వాళ్ళ ఒరిజినల్ నాన్న. ఇతను రుక్మిణికి ఒరిజినల్ నాన్న అంటే వీడు దొంగన్నమాట. రేయ్, ఎవడా నువ్వు? ఏంటి? నేనెవరా? ఏదో ఒకటి చెప్ప. మీ అందరికీ కావలసిన వాణ్ణి, మీ అందరిలో ఒకరిని, మీ అందరి వాణ్ణి, మెగాస్టార్ చిరంజీవిని. అయితే ఇంకా ఎదిరించున్నారా? బయటికి పో. పోరా. పో. ప్రతివాడు నా ఇంటికి వచ్చి కాల్ చేయడం అలవాటు అయిపోయింది. ఇది ఇల్లా లేక సంత? కృష్ణ, రే కృష్ణ, నేను నీకు ఇచ్చానే ఆ ముత్యాల వల్ల నా జీవితంతో ఎంత ఆడుకుందో నీకు తెలుసారా? ఏంటి నీకు ఉద్దేశం? ఏయ్, కృష్ణ, మావయ్య. మామ అంటే నరుకుతానా? ఒరే పాపాత్ముడా, దుర్మార్గుడా, ఇంతకాలం నీకోసమే అది ఎదురు చూసి పిచ్చిదైపోయిందా? మావయ్య, రుక్మిణికి పిచ్చిలేదు, అలా నటించింది అంతే. రేయ్, ఏంట్రా నువ్వు అనేది? అవునరా, నేను రుక్మిణి ఒకరినొకరు ప్రేమించుకున్నాం. నాకు ఉద్యోగం లేకపోయేసరికి మా మావయ్య తన్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. తనకు వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకే నేను రుక్మిణి కలిసి
ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందిరా. నాటకం ఆడావా? నీ రుక్మిణిని కాపాడుకోవడం కోసం నువ్వు నాటకం ఆడావు, కానీ నా జీవితం గురించి నువ్వు ఆలోచించావా? ఐఎమ్ సారీరా, నా వల్ల నువ్వు అనవసరంగా ఈ సమస్యలో ఇరుక్కున్నావు. సర్లే, ఏయ్ తప్పుకోవా సార్, వీడు ఒక పెద్ద దొంగ సార్. మీ ఇంట్లో ఇప్పటి వరకు ఉంది రుక్మిణి, దాన్ని వీడి గ్యాంగ్ కలిసి కిడ్నాప్ చేశారు. రేయ్ చేసిందంత చేసి అమాయకుల ఫేస్ పెడతావా? నిన్ను- కొట్టకాయ, కొట్టకాయ. అయ్యా నన్ను కొడతావేంట్రా? నాకు వాడికి సంబంధం లేదురా. ఏంటి నువ్వు వాడి గ్యాంగ్ కదా? సారీ బ్రో, క్షమించు. వస్తానా? ఎలా అయితేనే నా అల్లుడు నల్లమల నటరాజకేసరి గెలిచాడు. యు ఆర్ గ్రేట్ అల్లుడు, యు ఆర్ గ్రేట్. నోరు మూయవే. తను వెళ్ళి కాపాడుతున్నారా? నువ్వేం టెన్షన్ పడకు. ఆ కిడ్నాప్ చేసే గ్యాంగ్ ఎక్కడ ఉంటారో నాకు బాగా తెలుసు. చూపిస్తాను, ఫాలో మీ. ఏంటి ఇంకా కృష్ణ, పద, ఇక్కడ ఎందుకు? రే కృష్ణ. పద. అత్తయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. దేవుళ్ళంటి నా భర్తని అనవసరంగా అనుమానించి బాధ పెట్టాను. నన్ను క్షమించండి అత్తయ్య. నిన్ను క్షమించే అర్హత నాకు లేదమ్మా. పరాయి వాళ్లకున్న నమ్మకం కూడా కన్న తల్లినైన నాకు లేకుండా పోయింది. మనిద్దరం కలిసి వాణ్ణి క్షమించమని అడగాలి. ఇచ్చి వదలరా. ఇయ్యా, నేనే. ఏంట్రా ఎన్టీఆర్ గుర్తొచ్చా? మేం కష్టపడి కొండెక్కేస్తే మాకన్నా ముందు నువ్వు ఎలా వచ్చావురా? బాగున్నా, కొండపైకి రోడ్ వేసి 6 నెలలు అయిందిరా. ఈ మధ్య తార్ రోడ్ కూడా వేశారు. వెనకెవరు సెల్ల వెళ్ళియే? రేయ్, నువ్వేమైనా సీఎం అనుకున్నావా నీకు చెప్పడానికి? మర్యాదగా నా రుక్మిణి నేను అప్పగించు. పట్టుకో తీసుకో. జంబులెక్కడి పంబ. ఆ, ఇది కూడా. జంబ. ఒక నిమిషం. ఎలా చేసావురా? ఆ పైలట్ నాకు ఫ్రెండ్ రా, నువ్వు కానీ ఆశీర్వదించా. శుభం. రేయ్, ఈ టైప్ ఫైట్ అవసరమా? దాన్ని పక్కన పడేసి డైరెక్ట్ గా ఎరగదిద్దారా? కృష్ణ కృష్ణ ఇప్పుడు పోట్లాటొద్దు, కాంప్రమైజ్. ఎందుకెందుకు? నాకు తెలియదు, మీరు నమ్మి నమ్మకపోయినా ఆ. తన ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకోబోయాను. తన ఇష్ట ప్రకారం ఏంట్రా? తనకి మెంటల్. మెంటలా? రే అది కాదురా, నువ్వు ఉండు. సరే నటించింది, ఇప్పుడు ఏమంటారు నువ్వు? లేదు, నా అందం చూసి తట్టుకోలేక భయపడి మూర్చపోయింది. ఛీ, నీ మొహం చూస్తేనే వంతుకొచ్చేలా ఉంది. నీకు నేను కావాల్సి వచ్చిందా? నేను నిన్ను చచ్చినా చేసుకోను. నా కృష్ణనే చేసుకుంటా. మరి నేను ఇచ్చిన దండ నాన్న ఆ దండ వాడికి ఇచ్చేయి. తీసుకోయా తీపు. మంగళసూత్రం. వద్దు, ఏ రోల్ గోల్డా? నేను పెద్ద కోటీశ్వరుని. నేనిచ్చిన ఆ వజ్రాల దండని నా తరపున నా చెల్లికి ప్రజెంట్ చేస్తున్నాను. చెల్లెలా? ఏంటి నువ్వు అనేది? అవును, సినిమా క్లైమాక్స్ కి వస్తే హీరోయిన్ మాలాంటి వాళ్ళకు చెల్లెలే అవుతుంది. ఆ ఫార్ములా మాలాంటి వాళ్ళ కోసం అనుకున్నాను. మీ అడవి మనుషులు కూడా అదే ఫార్ములా. బాస్ పొజిషన్ ఏంటే? ఇలాంటి మంచి మనిషికి ఎక్కడికి పోయినా అమ్మాయి దొరుకుతులేవా? చెల్లెమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని అనుమానించాను. నన్ను మన్నించండి. ఇదిగో చూడు, భార్యాభర్తల మధ్య ఈ మన్నించడం అనే మాటే ఉండకూడదు. నువ్వు కాదనుకున్నా నేను విడిచి ఉండలేను భామా. మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. కోర్టు డైవర్స్ అంటూ అనవసరంగా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. అరే, నువ్వు తెలుసుకున్నాగా, అది చాలు నాకు. అరే, ఏడుస్తున్నావేంట్రా? రే, నువ్వు ఇలా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే నేను అస్సలు చూడలేను. ఎందుకంటే ఏడిస్తే నీ మొహం అసహ్యంగా ఉంటుంది. జోకా? నీతో ఎప్పుడైనా జోక్ చేశానా? ఏంటి నీ నవ్వు సెల్ ఫోన్ రింగ్ లా ఉంది? అయ్యో, సెల్ ఫోన్ రింగ్ అవుతుందండి. ఓ నిజమా? హలో. రే గోపాలకృష్ణ, చెప్పరా శివ, ఇక్కడ ఎవ్రీథింగ్ ఓకే. అది సరేరా. నీకు పెళ్లి జరిగిన పోలీస్ స్టేషన్ ఉన్నదే, అక్కడ మీ అమ్మ. మా అమ్మకి ఏమైందా? అయ్యో ఆంటీ, వాడికి విషయం చెప్పలేదురా. నా నోటితో ఎలా చెప్పంటావరా? నువ్వు తొందరగా రారా. అమ్మా, ఏంటమ్మా ఇలా చేసావు? పెద్దవాళ్ళకి తెలియకుండా పిల్లలు పోలీస్ స్టేషన్కి వచ్చి పెళ్లి చేసుకోవచ్చు. మీకు తెలియకుండా మేము పెళ్లి చేసుకోకూడదా? అందుకే ఇలా చేశాను. టిట్ ఫర్ టాట్. ఇప్పుడేమంటావు?
అనేది ఏముంది డాడీ నేను పెళ్లి చేసుకుంటున్నానని కాశ్మీర్కి మీకు ఫోన్ చేసి చెప్పలేదా చెప్పే ఉంటావు మర్చిపోయాను ఒరే గోపాలకృష్ణ ఇది అందరికీ ఆచొచ్చిన పోలీస్ స్టేషన్ కదా మీ నాన్నగారు కూడా వచ్చేశారు పైగా ఇవాళ చాలా మంచి ముహూర్తం ఉందట అందుకని ఇంత మంచి విషయాన్ని అంత టెన్షన్ పడుతూ చెప్పావేంట్రా దరిద్ర మొహం వేసుకుని క్లైమాక్స్ అంటే కొంత టెంపో ఉండాలి కదరా ఆటో అక్కర్లేదా అయ్యో ఇది సినిమా క్లైమాక్స్ స్వామి సరే సరే మీరు సరిగ్గా నుంచోండి మీరిద్దరు ఆశీర్వాదం తీసుకోండి ఇది ఎంత మా మంచి మాట షష్టి చెప్పావమ్మా. పూర్తి ఆ. అదేంటమ్మా ఇంకా నీకు 30 ఏళ్ళు కూడా రాలేదు కదా ఛీ, పోరా పురోహితులు గారా నువ్వే పోరా నువ్వెలాగో సెటిల్ అయిపోయావు మీ నాన్నగారు రిటైర్ అయ్యి వచ్చేసారు నేను కూడా మారిపోయాను రా అందరూ మారిపోయారు కానీ మీ నాన్న మాత్రం మారారో లేదు నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు ఇంతకీ ఎక్కడైనా ఛీ, పోరా ఎదవా ఈ జన్మలో మారడు బాబా ఏమైందమ్మా ఏమైంది ఏమైందమ్మా నీకు ఏమైంది ఎవరు కంగారు పడకండి కథ సుఖాతో అవుతుంది కదా కొత్త క్యారెక్టర్ ఏంటి ఆ, నా పెళ్ళం కూడా ఆ ప్రయత్నంలోనే ఉంది ఎవరితో? నాతోనే మరి మా మ్యాటర్ రా మరే వాడే ఒక నిమిషం ఏయ్, దండం తీసుకురండి. తీసుకురా. కళ్యాణ మండపాల కన్నా పోలీస్ స్టేషన్లే బిజీగా ఉన్నాయి ఇన్స్పెక్టర్ సార్ ఇక్కడ ఉన్నారా ఏం కావాలయ్యా ఈ రోజు నా శోభనం దానికి నేనేం చేయాలి మీ పోలీస్ సెక్యూరిటీ కావాలి శోభనానికి ఎందుకయ్యా మా పోలీసు వాళ్ళ సెక్యూరిటీ ఆ బ్యానర్ ఒక్కసారి చూడండి సెక్యూరిటీ లేని సంసారం పనికిరాదు కనుక ఒక ఎస్ఐ 4 కానిస్టేబుల్ సెక్యూరిటీగా కావాలి నీకు పిల్లలు పట్టుకున్న ఆపరేషన్